ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. ఆర్భాటంగా హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అది పరిశుద్ధమైన ప్రశస్తమైన ఘనమైన గొప్ప నామమునకు సర్వఘనత మహిమ ప్రభావములు ఆయనకు మాత్రమే చెల్లునుగాక. గట్టిగా ఆమేన్ చెబుదాం. ఈ ఆశీర్వాద ప్రార్థన కూడికకు కూడి వచ్చిన మీ అందరికీ నిండు మనస్సుతో నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికీ వందనాలు. యేసయ్యకు మహిమ కలుగునుగాక, మీకు ఆశీర్వాదము కలుగునుగాక, మీకు కృప కలుగునుగాక, మీకు శుభము కలుగునుగాక, మీకు సమాధానము కలుగునుగాక, మీకు ఆరోగ్యము కలుగునుగాక, మీకు పరలోకము కలుగునుగాక. చాలా మంచిది. కృపగల దేవుడు ఈ జంట నగరాలని ఎంతగానో ప్రభు ప్రేమించి మన హోసన్న మినిస్ట్రీస్ని దేవుడి ప్రాంతంలో శాఖోపశాఖలుగా విస్తరింపచేస్తూ అనేక సంఘాలు కట్టబడ్డానికి, అనేక మంది సంఘంలో చేర్చబడ్డానికి ఆ కృపగల దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో సేవలు కొనసాగుతున్న ఆనంద్ పాస్టర్ గారు ఇంకా అనేక మంది సేవకులందరూ కూడా ఎక్కువగా ప్రభునందు ప్రయాసపడుతూ ఉన్నారు. వారి ప్రయాసకు తగిన ప్రతిఫలం ఈ తెలంగాణ ప్రాంతంలో దేవుడు ఆ సంఘాలు అనేక సంఘాలు కట్టబడి విస్తరించబడ్డానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నాడు. రాబోయే దినములలో, రాబోయే కాలములలో నిశ్చయముగా మరింతగా ఈ పరిచర్యని దేవుడు విస్తరింపచేయునుగాక, భూలోకమును ఫలభరితముగా మార్చుదురుగాక. చాలా మంచిది. కృపగల దేవుడు ఈ జూన్ మాసము కూడా ఈ ఆశీర్వాద కూడికను ప్రభు మనకు అనుగ్రహించాడు. ఈ ఆశీర్వాద కూడికలో నేను కూడా మీతో కూడా కలిసి ప్రభుని స్తుతించడానికి, ప్రభు నాకు ఇచ్చిన మాటలు మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవదేవునికి నిండు మనస్సుతో శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. అలాగే ప్రేమతో ఆహ్వానాన్ని తెలియపరిచినటువంటి ఆనంద్ పాస్టర్ గారికి నిండు మనస్సుతో నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే స్థానిక సంఘ కాపరిగా ఉన్న వర్మ పాస్టర్ గారికి, ఇక్కడ ఉన్న సేవకులందరూ కూడా నిండు మనస్సుతో నా వందనాలు. నా యేసయ్య మిమ్మును మీ పరిచర్యను మరింతగా విస్తరింపచేయునుగాక. గట్టిగా ఆమేన్ చెబుదామా? ఒక 2-3 సంవత్సరాల క్రితం ఈ మధ్యలోకి వచ్చాను. ఏం చెప్పాను ఎవరికైనా గుర్తుందా? గుర్తుంటే ఎప్పుడో మనం బాగుపడి ఉండేవాళ్ళం. అవి గుర్తు లేకనే మన బతుకులు ఇట్లా ఉంటాయి. దేనిని ప్రేమించాలో, దేనిని ద్వేషించాలో అనే సంగతులని మీతో పంచుకున్నాను. మరలా చాలా నెలల తర్వాత, సంవత్సరాల తర్వాత మీ మధ్యలోకి రావడానికి దేవుడు మరలా కృప చూపించాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఒక చిన్న మాట, ఒక వాగ్దానం మీతో ఈ రాత్రి పంచుకోవడానికి ప్రభు సహాయం చెయ్యునుగాక. మీ కొరకు ఏం చెప్పాలి అని ప్రభు దగ్గర ప్రార్థించి ప్రభుని అడిగినప్పుడు ప్రభు ఆత్మ నాకు ప్రేరేపణ కలుగు చేసి ఈ మాట, ఈ వాగ్దానం మీతో చెప్పమని ప్రభు సెలవిచ్చాడు. ప్రార్థించి ప్రార్థనాపూర్వకంగా ఆ పరిశుద్ధ ఆత్మ సహాయాన్ని కోరుకొని మీ దగ్గరికి రావడం జరిగింది. నిశ్చయముగా ఈ వాగ్దానం మనందరి జీవితంలో ప్రభు నెరవేర్చునుగాక. జకర్యా పుస్తకం 13వ అధ్యాయం. బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్ తెరచి మీ ఒడిలో పెట్టుకోండి. బైబిల్ క్రింద పెట్టొద్దు, బైబిల్ మీ ఒడిలోనే పెట్టుకోండి. సెల్ ఫోన్ తీయొద్దు, సెల్ ఫోన్ చూడొద్దు. చదివేటప్పుడు బైబిల్ చూస్తూ చదవండి. చెప్పేటప్పుడు నా వైపు చూస్తూ మీరు వినగలిగితే వాక్యం ఎక్కువగా అర్థమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దేవుడు దర్శించే కాలం ఎప్పుడో తెలియదు గనక దాన్ని గుర్తెరిగి ఏ మాట ద్వారా ప్రభు మనం దర్శిస్తాడో తెలియదు గనక ఆ మాట కొరకు ఎదురు చూస్తూ కనిపెడుతూ ఉండాలి.
దేవుడు దర్శించే కాలం, దర్శించే మాట నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు అనాలోచనగా, నిద్రమత్తుగా, నిర్లక్ష్యంతో, అలక్ష్యముతో సెల్ ఫోన్ చూసుకుంటా, పక్కన వాళ్ళతో వ్యవహారాలు చేసుకుంటా, నవ్వుకుంటా ఉన్నావు అనుకో, దేవుడు నీతో చెప్పాలనుకున్న మాట నిన్ను దాటి వెళ్ళిపోయింది. మళ్ళీ వెళ్ళిపోయిన మాట మరలా నీ దగ్గరికి వచ్చే లోపల నువ్వు ఉంటావో ఊడిపోతావో తెలియదు. నా మాట మీకు అర్థమైంది అనుకుంటాను. ఆ మాట మరలా మన దగ్గరికి వచ్చే లోపల మనం ఉంటామో ఊడిపోతామో తెలియదు గనక దేవుడు ఏ మాటతో నాతో మాట్లాడుతాడు అని కనిపెట్టి ఎదురు చూస్తూ ఉండాలి. వ్యవసాయదారుడు వర్షము కొరకు ఎదురు చూచినట్లుగా, ఎండిన భూమి కూడా వర్షము కొరకు ఎదురు చూచినట్లుగా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా ఆయన మాట మీద ఆశ పెట్టుకొని మనం ఎదురు చూడగలిగితే ఖచ్చితంగా దేవుని మాటలో ఉన్న సంపూర్ణ ఆశీర్వాదాన్ని సంపూర్ణంగా అనుభవించి మనం తిరిగి సంతోష సమాధానములతో తోడుకొని బయలుదేరి వెళ్ళుదుముగాక. ఓకే, జకర్యా పుస్తకం 13వ అధ్యాయం 7వ వాక్యంలో చివరి మాట నేను చదువుతాను. ఆ మిగతా వాక్యాలు మీరు చదవడానికి అవకాశం ఇస్తాను. మొదటి మాట నేనే చదువుతాను. అందరూ చూడండి. చిన్నవారి మీద నేను నా హస్తమును ఉంచుదును. మరలా, చిన్నవారి మీద నేను నా హస్తమును ఉంచుదును, ఇదే యెహోవా వాక్కు. కొడదామా చప్పలు గట్టిగా. ఈ ఆశీర్వాద ప్రార్థన కూడికకు కూడి వచ్చిన నీతోనూ, నాతోనూ, మనతోనూ కృపగల దేవుడు ఒక చక్కని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఆయన వాగ్దానములన్నీ పరిశుద్ధమైనవి. ఆయన వాగ్దానములన్నీ కూడా అమూల్యమైనవి. ఆయన వాగ్దానములన్నీ కూడా శుభకరమైనవి అని లేఖనాలు చెబుతూ ఉన్నాయి. వాగ్దానము చేసిన వాడు దాన్ని నెరవేర్చుటకు ఆయన సమర్థుడు, సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు. మాట ఇచ్చి మాట మరిచిపోవడానికి, మాట ఇచ్చి మాట వెనక్కి తీసుకోవడానికి, మాట ఇచ్చి దాన్ని చేయకుండా ఉండడానికి ఆయన మట్టివాడు కానే కాదు. ఆయన మహిమ కలిగిన దేవుడు గనక ఏ మాట అయితే ఇచ్చాడో ఇచ్చిన మాట నెరవేర్చుటకు ఆయన సమర్థుడు, సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు. కనుక ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా ఉండునా అనే మాట కూడా మనము చూడగలుగుతాం. కనుక ఈ మాట మనుషులు ఇవ్వట్లేదు, ఈ మాట రాజకీయ నాయకుడు ఇవ్వట్లేదు, ఈ మాట లోకములో ఉన్నవారు చెప్పట్లేదు. సాక్షాత్తు దేవాతి దేవుడైన యెహోవా, సైన్యములకు అధిపతిగా ఉన్న యెహోవా, సమస్త సృష్టికర్తగా ఉన్న యెహోవా ఈ శుభరాత్రి నీకు, నాకు, మనకి ఈ మాట ఇస్తున్నాడు. ఏమిటి ఆ మాట అని మనము చూడగలిగితే, చిన్నవారి మీద నా హస్తమును ఉంచుదును అన్నాడు. ఎవరు ఆ చిన్నవారు అని గనక మనము చూడగలిగితే, ఆ చిన్నవారు ఎవరో కాదు, క్రీస్తు యేసు రక్తముతో కడగబడి, కొనబడి, మారు మనసు పొంది, పాప క్షమాపణ నిమిత్తమై బాప్తీసం పొంది, క్రీస్తును ధరించుకొని, దేవుని యొక్క ఆత్మ కొరకు విశ్వాసముతో, విధేయతతో, అలాగే ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో పరిశుద్ధాత్మను పొందుకొని, ఆత్మ ముద్రలు శరీరములో కలిగి, అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థనలో ఎడతెగక గడుపుతూ ప్రభు రాకడను గురించినటువంటి ఒక నిరీక్షణ కలిగిన వారై, క్రీస్తు అడుగు జాడలలో నడిపించబడుతూ, క్రీస్తు వైపు చూచుచూ, ఆయన ఆగమమున కొరకు ఆశతో, ఆసక్తితో ఎదురు చూస్తున్న వారందరూ కూడా ఆయన సన్నిధిలో దీనులై, దీన మనస్కులై, వినయ మనస్కులై ఆయన సన్నిధిలో కనబడుతున్న వారందరూ కూడా ఎవరయ్యా అంటే చిన్నవారే. అందుకని బైబిల్లో కూడా మనం గమనించి చూడగలిగితే సేవకులకి మరొక్క పేరు ఉంది. ఏమిటా పేరంటే చిన్నవారు అని. ఏమంట? చిన్నవారు. అందుకే యేసు ప్రభు అంటాడు, ఈ చిన్నవారిలో అంటాడు, ఈ చిన్నవారిలో ఎవరికైనా గిన్నెడు చన్నీళ్ళు గనక ఇస్తే అని మాట్లాడుతాడు. అంటే సేవకులు చిన్నవారని, అలాగే విశ్వాసులందరూ కూడా
చిన్నవారుగా ఉన్నారని, ఆయన సంఘములో ఉన్న వారందరూ కూడా చిన్నవారు అంటే దేవుని సన్నిధిలో దీనత్వము కలిగిన వారు. అందుకనే కొన్ని సంఘాల్లోకి వెళ్తే కొన్ని పేర్లు మనకు వినబడతాయి. ఏమిటయ్యా అంటే చిన్నప్ప, రాయప్ప. ఏ అప్ప? చిన్నప్ప, రాయప్ప అంటారు. రాయప్ప అంటే ఎవరయ్యా అంటే పేతురు పేరేం పేరండి? రాయి. అందుకని రాయప్ప అంటారు. చిన్నప్ప ఎవరయ్యా అంటే పౌలు గారి పేరు అర్థం. పౌలు గారి పేరుకున్న అర్థం ఏంటంటే చిన్నవాడు అని అర్థం. అందుకని పౌలు గారిని ఏమన్నారు? చిన్నప్ప, రాయప్ప అని. కనుక మనమందరము కూడా క్రీస్తులో చిన్నవారిగా, క్రీస్తులో ఎదుగుతున్న వారిగా, క్రీస్తు యొక్క రెక్క నీడలో దాచబడిన చిన్నవారిగా మనం కనబడినప్పుడు, చిన్నవారిగా ఉన్న నీ మీద, నా మీద, మన మీద నా దేవుని హస్తము ఉండునుగాక, నా దేవుని హస్తము ఉండునుగాక. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో దేవుని హస్తాన్ని గురించి చాలా విషయాలు రాయబడ్డాయి. అవన్నీ నేను చెప్పాలని నేను అనుకోవట్లేదు, టూకేగా మాట్లాడుతాను. దేవుని హస్తాన్ని గురించి చాలా విషయాలు రాయబడ్డాయి. ఆయన హస్తము కరుణ కలిగినది అని, ఆయన హస్తం బలము కలిగినది అని, ఆయన హస్తం రక్షించగలిగినది అని, ఆయన హస్తం బలపరచగలిగినది అని, ఆయన హస్తం సాహస కార్యములు చెయ్యగలిగినదని, ఆయన హస్తం ఆదుకొనగలిగినదని, ఆయన హస్తం మనలని రూపించినది అని చాలా మాటలు పరిశుద్ధ గ్రంథములో ఆయన హస్తమును గురించి వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. నిశ్చయముగా ఈ శుభరాత్రి ఆశతో, ఆసక్తితో ఆయన సముఖానికి వచ్చిన మీ అందరి మీద నా దేవుని హస్తము ఉండునుగాక. మీ మీద నా దేవుని హస్తము ఉండునుగాక. మీ పిల్లల మీద నా దేవుని హస్తము ఉండునుగాక. మీ ఉద్యోగముల మీద నా దేవుని హస్తము ఉండునుగాక. మీ వ్యాపారముల మీద నా దేవుని హస్తము ఉండునుగాక. మీ చదువుల మీద నా దేవుని హస్తము ఉండునుగాక. మీ ఆత్మీయ జీవితములో నీవు కలిగి ఉన్న సమస్తము మీద నా దేవుని హస్తము ఉండునుగాక. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా అనండి. ఎందుకు హల్లెలూయా చెప్పావు? నా దేవుని మీద నా మీద నా దేవుని హస్తము ఉంది. నీ ప్రక్కన ఉన్న వాళ్ళతో చెప్పు, నా దేవుని హస్తం మీ మీద ఉండునుగాక అని చెప్పు. నా దేవుని హస్తం మీ మీద ఉండునుగాక అని చెప్పు. నిశ్చయముగా కరుణ కలిగిన హస్తం, ఆదుకొనగలిగిన హస్తం, జయమును కలుగు చేయగలిగిన హస్తం, రక్షించగలిగిన హస్తం, బలపరచగలిగిన హస్తం నిశ్చయముగా మీ మీద ఉండునుగాక. మీ మీద ఉండునుగాక. మన హోసన్నా మినిస్ట్రీస్ మీద ఉండునుగాక. ఈ తెలంగాణ పరిచర్య మీద ఉండునుగాక. సేవకుల మీద నా దేవుని హస్తం ఉండునుగాక. సంఘాల మీద నా దేవుని హస్తం ఉండునుగాక. ఈ పరిచర్యల మీద నా దేవుని హస్తం ఉండునుగాక. గట్టిగా చప్పలు కొడదాం ప్రభుకు ఒకసారి. గట్టిగా. ప్రేమైన సహోదరి సహోదరులారా, నా దేవుని హస్తం నీ మీద, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద, నీ కలిగిన సమస్తము మీద దేవుని హస్తము ఉన్నప్పుడు జరిగే కార్యాలు ఎలా ఉంటాయి? నేను దేవుని హస్తం ఏం చేస్తుందని చెప్పట్లేదు. నా మీద దేవుని హస్తం ఉన్నప్పుడు, నీ మీద దేవుని హస్తం ఉన్నప్పుడు, మనందరి మీద దేవుని హస్తం ఉన్నప్పుడు జరిగే కార్యాలు ఎలా ఉంటాయి అనేది ఒక 4 సంగతులని నేను మీతో పంచుకుంటాను. పరిశుద్ధాత్ముడు మనందరితో మాటలాడునుగాక. నేను చదివించే ప్రతి చోట కూడా దేవుని హస్తము మీద ఉన్నప్పుడు, దేవుని హస్తం మీదికి వచ్చినప్పుడు అనే మాటలు కనబడతాయి. అది మాత్రం చాలా జాగ్రత్తగా మనం గమనిద్దాం. మొదటి మాట రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయం 15వ వాక్య భాగాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నా యొద్దకు వీణ వాయించగలిగిన ఒకనిని తీసుకొని రమ్ము. వాద్యకుడొకడు వచ్చి వాయించుచు ఉండగా యెహోవా హస్తము అతని
మీదికి, మూలవాక్యాన్ని నేను చదివించే ప్రతి మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. నా హస్తము మీ మీద, ఎక్కడ? మీ మీద ఉంచెదను అన్నాడు. మీ మీద ఉంచెదను అన్నాడు. మన మీద దేవుని హస్తము ఉంటే జరిగే కార్యాలు ఏమిటో మనం తెలుసుకుంటున్నాం. మొదటిగా మనం చూడగలిగితే యెహోవా హస్తము అతని మీదకి వచ్చెను కనుక అతడు ఈ ప్రకటన చేసెను. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 3వ అధ్యాయం అంతా మీరు చదవండి. అవసరమైన మాట మాత్రం నేను చదివి వినిపించాను, ఇప్పుడు మీకు వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనం ఈ అధ్యాయాన్ని గనక కాస్త మనం గమనించి చూడగలిగితే 3 రాజులు కలిసి, ఇశ్రాయేలు రాజు, ఎదోము రాజు, యూదా రాజు, ఈ 3 రాజులు కలిసి మోయాబీయుల మీదకి యుద్ధము చేయడానికి వెళుతున్నారు. మోయాబీయులు అంటే శపించబడినటువంటి వంశం, శపించబడినటువంటి రాజ్యం మీద యుద్ధము చేయడానికి ఈ 3 రాజులు కలిసి బయలుదేరి వెళుతున్నారు. వారు వెళుతున్నటువంటి మార్గములో, అరణ్య మార్గములో, ఎడారి మార్గములోకి వచ్చే లోపల ఉన్నట్టుండి వారికి త్రాగడానికి నీళ్లు లేకుండా పోయాయి. నీళ్లు లేని కారణంగా ప్రజలందరూ వచ్చి, సైన్యమంతా వచ్చి ఈ రాజులతో చెబుతున్నారు, అయ్యా త్రాగడానికి నీళ్లు లేవు, నీళ్లు లేక పశువులు అల్లాడిపోతూ ఉన్నాయి, నీళ్లు లేక మనుషులు అల్లాడిపోతూ ఉన్నారు, నీరు లేకపోతే యుద్ధము చేయలేరు, నీరు లేకపోతే వాళ్ళు బ్రతకలేరు, కనుక నీళ్లు కావాలి అని రాజులతో సైన్యమంతా చెప్పినట్లుగా మనం చూడగలుగుతాం. ఆ సమయంలో 3 రాజులు కలిసి ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి. అరణ్యములోకి వచ్చారు, ఎడారిలోకి వచ్చారు. ఇక్కడ ఇంతమందికి నీళ్లు ఎలా దొరుకుతాయి, మన అవసరం ఎలా తీర్చబడుతుంది, మన అక్కర ఎలా తీర్చబడుతుంది అని ఆలోచిస్తున్న సమయంలో యెహోషాపాతు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఇక్కడ ఎవరైనటు మన కొరకు ప్రార్థన చెయ్యగలిగినటువంటి ప్రార్థన చేయగలిగిన వారు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? మన కొరకు దేవుని యొద్ద విచారణ చేయగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని అడిగితే వాళ్ళలో ఒకటి చెప్పిన మాట ఏమిటయ్యా అంటే, ఒక పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నాడయ్యా. ఆయన ఎవరయ్యా అంటే షాపాతు కుమారుడైన ఎలీషా అనే ఒక ప్రవక్త ఉన్నాడు. అతగాడు ఎవరో తెలుసా? ఏలియా చేతుల మీద నీళ్లు పోసిన వాడు ఇక్కడ ఉన్నాడు. అతని దగ్గరికి గనక మనం వెళితే, అతని యొద్ద విచారణ చేయగలిగితే ఖచ్చితంగా మన అవసరము తీర్చబడుతుంది, శత్రువుల మీద మనం జయాన్ని పొందగలుగుతాము అని చెప్పి ఎవరో చెప్పారు. ఆ మాట విన్న వెంటనే ఈ 3 రాజులు కలిసి తిన్నగా ఎలీషా పాస్టర్ గారి దగ్గరికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళ జీవితంలో 2 కార్యాలు ఉన్నాయి. ఒకటి, వారి అవసరం తీర్చబడాలి. రెండవది, శత్రువు మీద వాళ్ళకి చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఒకటి, వాళ్ళ అవసరం ఏంటి? నీళ్లు. వారి దాహము తీర్చబడాలి, వారి అవసరము తీర్చబడాలి. రెండవది, శత్రువుల మీద జయము కలగాలి. ఈ 2 కార్యాలు వారి దృష్టిలో పెట్టుకొని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. ఆ పాస్టర్ గారు ఏమన్నారో తెలుసా? మీరు వచ్చారు గనక మీకు గౌరవం కలిగేటట్టుగానే నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో కార్యాలు చేస్తాడని చెప్పి ఒక మాట అన్నాడు. వాయిద్యము వాయించగలిగిన వానిని నా యొద్దకు తోడుకొని రండి అన్నాడు. వాయిద్యము వాయించేవాడు అంటే అర్థం ఏమిటయ్యా అంటే యేసయ్యను ఆరాధన చేయగలిగిన వాడు, యేసయ్యని సేవించగలిగిన వాడు, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో ఆయన్ను ఆరాధన చేయగలిగిన వారిని ఒకరి నా దగ్గర తీసుకొని రండి అన్నాడు. అంతలోపల వాయిద్యము వాయించేవాడు వచ్చాడు. ప్రభువుని ఆరాధన చేయడం ప్రారంభించారు, ప్రభుని స్తుతించడం ప్రారంభించారు, ప్రభుని గణపరచడం ప్రారంభించారు, ప్రభుని కొనియాడడం ప్రారంభించారు. ఎప్పుడైతే ప్రభుని స్తుతించడం ప్రారంభించారో, ప్రభుని ఆరాధన చేయడం ప్రారంభించారో, రాయబడిన చక్కని మాట ఏమిటయ్యా అంటే యెహోవా హస్తము అతని మీదికి దిగి వచ్చెను. కూడా చప్పట్లు గట్టిగాను. యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను, అతని మీదికి వచ్చెను అని రాయబడింది. హస్తము అతని మీదికి వచ్చినప్పుడు జరిగిన కార్యం ఏంటి? ఇందా చెప్పాను కదండి, దేవుని హస్తం మన మీద ఉంటే,
దేవుని హస్తం మన మీద ఉంటే జరిగే కార్యం ఏమిటయ్యా అంటే, అలనాడు ఎలీషా ప్రవక్త మీదికి ఒక బలమైనటువంటి దేవుని హస్తం అతని మీదకి దిగి వచ్చింది. దిగి రాగానే జరిగిన కార్యం ఏమిటయ్యా అంటే, ఒక ప్రకటన చేయడం ప్రారంభించాడు, ఒక మాట చెప్పడం ప్రారంభించాడు. ఇదిగో మీ జీవితంలో మీ అవసరము తీర్చబడ్డానికి, శత్రువు మీద మీకు జయము కలగడానికి ఓ దేవుడు ఒక చక్కని ఒక సూచన మీకు చూపించబోతున్నాడు. ఓ చక్కని ఆలోచన మీకు కలుగ చేయబోతున్నాడు. మీ మార్గాలు సరళము చేయబడినట్లుగా, శత్రువు మీద మీకు జయము కలుగునట్లుగా, మీ అవసరము తీర్చబడినట్లుగా ఇదిగో దేవుని యొద్ద నుంచి ఒక ప్రకటన బయలుదేరింది. దేవుని యొద్ద నుంచి ఒక మాట బయలుదేరింది. దేవుని దగ్గర నుంచి ఒక ఆలోచన బయలుదేరింది. దీని ప్రకారముగా మీరు చేయగలిగితే, దీని ప్రకారముగా మీరు నడిపించబడగలిగితే, దీని ప్రకారముగా మీరు అడుగులు వేయగలిగితే ఖచ్చితంగా మీ అవసరాలు తీర్చబడతాయి, మీ శత్రువుల మీద మీరు జయాన్ని పొందగలుగుతారు అన్నాడు. ఆ తర్వాత ఆ ప్రకటనలో ఉన్న మాట ఏమిటయ్యా అంటే, ఈ లోయలో మీరు చాలా గోతులు, ఇదేమన్నాడండి, ఇప్పుడు మీరందరూ మనమందరం ఏం చేయాలా? గోతులు తీయాలా. ఎవరికి? ఏమని చూస్తారేంటండి? ఎంతవరకు మీ అత్తమామలకి గోతులు తీసావు, ఎంతవరకు మీ ఆయనకి గోతులు తీసావు, ఇంతవరకు నీ భార్యకి గోతులు తీసావు, ఇంతవరకు సేవకులకి గోతులు తీసావు, ఇంతవరకు వాళ్ళకి వీళ్ళకి గోతులు తీసింది చాలు. ఇప్పుడు ఏం చేయాలంటే ఎవరి గోతులో దవ్వుకోవాలి. అక్కడ రాయబడింది అదే, ఎవరు గోతులు వాళ్ళు దవ్వుకోండి. ఎంత లోతుగా దవ్వుకుంటారో అంత మంచిది. అందుకని ఈ లోయ నీళ్లతో నింపబడినట్లుగా, వర్షము పడకపోయినా, నదులు ప్రవహించకపోయినా, నీటి ఊటలు ఇక్కడికి రాకపోయినా, ఎవరు ఎంతగా గోతులు తవ్వుకుంటారో చాలా లోతుగా మీరు గోతులు తవ్వండి. వర్షము పడకపోయినా, మంచు కురవకపోయినా, ఈ లోయ ఎంత గోతులు మీరు త్రవ్వుకుంటారో, త్రవ్విన ఆ గోతులలో నీళ్లు నిండునుగాక, నీళ్లు నిండునుగాక, మీ అవసరాలు తీర్చబడునుగాక. మీరు గమనించి చూడండి. ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి ఏం చేశారు? గోతులు తవ్వుకున్నారు. ఏం చేశారండి? గోతులు తవ్వుకున్నారు. ఎప్పుడైతే గోతులు తవ్వారో, రాత్రంతా గోతులు తవ్వారు, తెల్లవారుజామున స్తోత్ర ప్రార్థన చేశారు. స్తోత్ర ప్రార్థన ముగించిన తర్వాత ఉదయకాలమున స్తోత్ర ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక్కసారిగా బయటకు వచ్చి వారు త్రవ్విన గోతులను చూస్తే గోతుల నిండా నీళ్లు నింపబడ్డాయి. కూర్చోబడి గట్టిగాను. గోతుల నిండా నీళ్లు నింపబడ్డాయి. ఆ నీళ్ళ ద్వారా వాళ్ళ అవసరాలు మాత్రమే తీర్చబడలేదండి. రెండవ అనుభవం ఏమిటయ్యా అంటే, మోయాబీయులందరూ కూడా అదుగో ముగ్గురు రాజులు మనతో యుద్ధం చేయడానికి వస్తున్నారని, మోయాబు అనగా శత్రువులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అద్దరిన నిలబడ్డారు. ఆ ఉదయకాలమున సూర్యోదయము కలుగుచు ఉండగా ఆ సూర్యుడు ఏమయ్యాడు? నీళ్ళ మీద పడ్డాడు. ఆ నీళ్ళ మీద పడిన తర్వాత శత్రువులందరికీ అది ఎలా కనబడిందంట? రక్తపు నీళ్ళవలే కనబడింది. వెంటనే వాళ్ళు అనుకున్నారు, వాళ్ళకు వాళ్ళే పొడుచుకొని చచ్చినట్టుగా ఉన్నారు కనుక ఈజీగా వాడు సొమ్మును దోచుకొని పోదామని శత్రువులు బయలుదేరి వచ్చారు. ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి శత్రు శేషము లేకుండా వాళ్ళందరినీ కూడా నిర్మూలము చేసినట్లుగా, శత్రువుల మీద జయము పొందినట్లుగా లేఖనాలు చెబుతున్నాయి. నిశ్చయముగా ఈ శుభరాత్రి మీ జీవితంలో ఈ రెండు కార్యములు జరుగునుగాక, ఈ రెండు అనుభవాలు జరుగునుగాక. ఒకటి, మీ అవసరములు తీర్చబడునుగాక. రెండవది, శత్రువు మీద మీకు జయము కలుగునుగాక. ఎప్పుడు ఈ రెండు కార్యాలు జరుగుతాయి అంటే, దేవుని హస్తం మన మీదికి వచ్చినప్పుడు, దేవుని హస్తం మన మీదికి వచ్చినప్పుడు దేవుడు ఒక ప్రకటన ఇస్తాడు, ఒక ఆలోచన కలుగు చేస్తాడు. ఆ ఆలోచన ప్రకారముగా మనము నడిపించబడగలిగితే, దేవుని ఉద్దేశానుసారముగా మనం నడిపించబడగలిగితే, దేవుని చిత్తానుసారముగా మనం నడిపించబడగలిగితే, దేవుని ఆలోచన ప్రకారముగా వారి అడుగులు వేశారు. ఆ అడుగుల ద్వారా వారి అవసర తీర్చబడింది. రెండోది, వారికి శత్రువుల మీద జయము కలిగింది. అందుకనే గోతులు తవ్వుకోవడం అంటే అర్థం ఏమిటయ్యా అంటే, నీ హృదయమే పెద్ద గొయ్యి. అందుకనే నరుని హృదయములోని ఆలోచన లోతైన నీళ్ళ వంటిదని రాసింది బైబిల్లో.
నరుని హృదయములోని ఆలోచనలు లోతైన నీళ్ళ వంటిది. అందుకని ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ హృదయం అనే ఆ లోయని ఏమి చేయాలి అంటే త్రవ్వుకోవడం ప్రారంభించాలి. అనగా నీ దేవుని సన్నిధిలో నీ హృదయములో ఉన్నటువంటి సమస్తాన్ని గనక తవ్వుకొని నీ హృదయమే అసలే 13 రకములైన పాపములతో నింపబడి ఉంది కదా. 13 రకాల పాపాలతో మన హృదయం నింపబడి ఉండగా, అలాగే ఈ మోసకరమైన హృదయముగా కనబడుతూ ఉండగా, ఘోరమైన వ్యాధి కలిగినదిగా కనబడుతూ ఉండగా, ఏ రాళ్లతో, ఏ చెత్తతో, ఏ అపవిత్రతతో ఒకవేళ నీ హృదయం నింపబడి ఉన్నదో, ఈ రాత్రి గనక నీ హృదయం అనే ఈ లోయను గనక ఎంత ఎక్కువగా నువ్వు తవ్వుకోవడం ప్రారంభిస్తావో, ఎంత ఎక్కువగా దేవుని యొక్క వాక్యము చేత త్రవ్వుకుంటావో, దేవుని యొక్క వాక్యము చేత నీ హృదయంలో ఉన్న సమస్తాన్ని కనుక నీవు త్రవ్వుకోవడం ప్రారంభిస్తావో, ఎంత లోతు ఎక్కువగా తవ్వుకుంటే అంతగా నీళ్ళు నింపబడతాయి. కూర్చోబడి గట్టిగాను. నువ్వు కొంచెమే త్రవ్వుకున్నావు అనుకో, కొంచెమే నీళ్లు ఉంటాయి. ఎక్కువగా తవ్వుకున్నావు అనుకో, ఎక్కువగా నీళ్లు ఉంటాయి. ఈ శుభరాత్రి దేవుని సన్నిధిలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోకాళ్ళ మీద ఉండి కన్నీళ్లు విడిచి ఉపవాసం ఉండి మేము పాపాత్ములమని దేవుని సన్నిధిలో నీరు చేదినట్లుగా వాళ్ళ హృదయములో ఉన్న సమస్తాన్ని చేదుకున్నారో, ఈ రాత్రి నీ జీవితంలో కూడా నీ హృదయం అనే ఈ లోయను గనక నువ్వు ఎంత లోతుగా తవ్వుకుంటావో, నువ్వు త్రవ్వే కొలది నిశ్చయముగా నీ హృదయం నిండా నా దేవుడు నీళ్లతో నింపునుగాక. వాళ్ళు అనుకోవచ్చు, ఇది ఎలా సాధ్యమని. ప్రవక్త అంటాడు, ఇది మీకు అసాధ్యమే కావచ్చు, అది యెహోవా దృష్టికి అల్పమైనది, యెహోవా దృష్టికి స్వల్పమైనది. ఇది సాధ్యమా, ఇది జరుగుతుందా అని మనం అంటాం. కానీ యేసయ్య అంటాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ప్రేమైన సహోదరులారా, దేవుని హస్తము గనక మన మీద నిలిచి ఉండగలిగితే మొదటిగా మన జీవితంలో జరిగేది ఏమిటయ్యా అంటే మన అవసరములన్నీ తీర్చబడతాయి. ఈ శుభరాత్రి నీ వ్యక్తిగత జీవితంలో ఏ అవసరాలు ఉన్నాయో నాకు తెలియదు, ఏ అక్కరలతో ఒకవేళ దేవుని మందిరానికి వచ్చావో నాకు తెలియదు. అత్యవసరాలు కొన్ని ఉంటాయి, నిత్యవసరాలు మాట్లాడరే. అత్యవసరాలు కొన్ని ఉంటాయి, నిత్యవసరాలు కొన్ని ఉంటాయి. ఆత్మ సంబంధంగా నీ కొన్ని అవసరాలు ఉంటాయి, భౌతిక పరముగా కొన్ని అవసరాలు ఉంటాయి, కుటుంబ పరముగా మరికొన్ని అవసరాలు ఉంటాయి. ఈ రాత్రి నీ జీవితంలో ఏ అవసరతతో ఈ రాత్రి వచ్చావో నాకు తెలియదు, నీ అవసరత నాకు తెలియదు, నీ అవసరత సేవకులకు తెలియదు, నీ అవసరత ఒకవేళ నీ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకపోవచ్చేమో. కానీ నీ అవసరత ఏమిటో నా యేసయ్యకు బాగుగా తెలుసు. కనుక నీ అవసరతని తీర్చడానికే, నీ అక్కరని తీర్చడానికే, నీ హృదయ వాంఛని తీర్చడానికే, నీ కోరికని సిద్ధింప చేయడానికే నిశ్చయముగా నా దేవుని హస్తం మీ మీద ఉండునుగాక, నా దేవుని హస్తం మీ మీద ఉండునుగాక. ఒకవేళ ఉద్యోగం అవసరంగా ఉందా, వ్యాపారాల్లో లాభాలు అవసరంగా ఉన్నాయా, లేకపోతే వివాహం నీకు అవసరముగా ఉందా, సంతానం నీకు అవసరముగా ఉందా, లేకపోతే పిల్లల ఫీజుల విషయంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఫీజుల కొరకు ఎదురు చూస్తూ ఒకవేళ ఆర్థికంగా అవసరత ఉందా, ఏ కాలేజీలో చేరాలో, ఏ స్కూల్కి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో అవసరతగా ఉన్న అర్థం కాని పరిస్థితుల మధ్యలో ఒకవేళ కొట్టుమిట్టాడుతున్నావా, నిశ్చయముగా నీ అవసరత చిన్నదే అయినా, నీ అవసరత పెద్దదే అయినా, నీ అవసరత చాలా కష్టముగా ఒకవేళ నీకు అనిపించినా అది నీకు కష్టమేమో కావచ్చు, కానీ నా యేసయ్యకు అది చాలా, చెప్పాలి గట్టిగా, నా యేసయ్యకు చాలా అల్పమైనది, చాలా అల్పమైనది. నిశ్చయముగా గుర్తుపెట్టుకో, రాసిపెట్టుకో. ఈ జూన్ నెల 15వ తారీఖున నా దేవుని హస్తం మీ మీద ఉంచబడింది. నీ ప్రతి అక్కర, ప్రతి అవసరత నా దేవుడు తీర్చునుగాక. నీ పిల్లల అవసరతలు నా దేవుడు తీర్చునుగాక, నీ ఉద్యోగ అవసరత నా దేవుడు తీర్చునుగాక, నీ కుటుంబ అవసరత నా దేవుడు తీర్చునుగాక. నీకు ఏది అవసరతగా ఉందో, ఆరోగ్యమైన, సమాధానమైన, నెమ్మదైన, మనశ్శాంతి అయినా, సంతోషమైన, అది ఏది నీ జీవితంలో అవసరతగా ఉందో ఖచ్చితముగా నీకు కావలసిన వాటన్నిటిని కూడా సమస్తమును ధారాళముగా నా దేవుడు దయచేయునుగాక.
గుప్పిలు విప్పి నీ గుండెలో కోరిక నా దేవుడు తీర్చునుగాక, నీ హృదయ వాంఛ నా దేవుడు తీర్చునుగాక, నీ కోరిక నా దేవుడు సిద్ధింప చేయునుగాక, నీ ఆలోచన యావత్తు నా దేవుడు సఫలపరచునుగాక. అవసరములు తీర్చగలిగిన నా దేవుని హస్తం మీ మీద ఎప్పుడు నిలిచి ఉండునుగాక, మీ మీద ఎప్పుడు నిలిచి ఉండునుగాక. మీకు కావలసిన సమస్తమును ధారాళముగా సమృద్ధిగా నా దేవుడు దయచేయునుగాక. అంతటితో ఆగలేదు. ఒకవైపు నీ అవసరాలు తీరుస్తున్నాడు, రెండవ వైపు నీ శత్రువుల మీద నీకేమిస్తున్నాడు? ఆయన జయమును కలుగు చేస్తున్నాడు. అందుకే ఆ నీళ్ళ మీద సూర్యోదయము కలిగిందంట. నీతి సూర్యుడైన యేసయ్య ఎప్పుడైతే ఉదయించాడో వారికి అది రక్తముగా మార్చబడింది, వీరికి అది జయముగా మార్చబడింది. నిశ్చయముగా నీ శత్రువులు ఎవరైతే ఉన్నారో, ఒకవేళ నీకు మేలు కలగనివ్వకుండా అడ్డుపడుతున్న శత్రువులు ఒకవేళ ఉన్నారేమో, నిన్ను అవమానపరుస్తున్న శత్రువులు ఉన్నారేమో, నీ కార్యాలకు అడ్డుపడుతున్న శత్రువులు ఒకవేళ ఉన్నారేమో, నిన్ను పైకి ఎదగనివ్వకుండా ఆటంకంగా నిరాటంకముగా కొనసాగనివ్వకుండా అడ్డుపడుతున్న శత్రువు ఒకవేళ ఉన్నాడేమో, నిన్ను బాధించేవాడైనా, నిన్ను వేధించేవాడైనా, నీకు కన్నీళ్లు తెప్పించేవాడైనా, నీ మీద అపహాస్యము చేసేవాడైనా, నిన్ను ఎగతాళి చేసేవాడైనా, ఒకవేళ ఆత్మీయ జీవితంలో ఎదగనివ్వకుండా చేస్తున్న ఏ శత్రువు కార్యములే అయినా నిశ్చయముగా నీ శత్రువు మీద నా దేవుడు జయము కలుగు చేయునట్లుగా ఆయన హస్తం మీ మీద ఉంచునుగాక, ఆయన హస్తం మీ మీద ఉంచునుగాక. ఏ శత్రువులు ఒకవేళ ఉన్నారో, రహస్యంగా తిరుగుతున్న శత్రువులే ఒకవేళ ఉండొచ్చు, బహిరంగంగా ఉన్న శత్రువులే ఒకవేళ ఉండొచ్చు. ఒకవేళ నీ ఉద్యోగంలో ప్రమోషన్ రానివ్వకుండా అడ్డుకుంటున్నారేమో. పాస్టర్ గారండి, ప్రమోషన్ రానివ్వకుండా నాతో ఉన్న వాళ్ళు అడ్డుకుంటున్నారయ్యా, లోన్లు రానివ్వకుండా నాతో ఉన్న వాళ్ళే అడ్డుకుంటున్నారయ్యా, పై స్థాయికి వెళ్ళనివ్వకుండా అనేక మంది అడ్డుకుంటున్నారయ్యా. ఒకవేళ బహిరంగంగా ఉన్న శత్రువులైనా, రహస్యముగా ఉన్న శత్రువులైనా, ఇంట్లో ఉన్న శత్రువులైనా, బయట ఉన్న శత్రువులైనా, సంఘములో ఉన్న శత్రువులైనా, సమాజములో ఉన్న మాట్లాడరే శత్రువులైనా, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ఎక్కడున్నా నా దేవుని హస్తం మీ మీద ఉన్నది కనుక శత్రువు మీద మీకు జయము కలుగునుగాక, శత్రువు మీద మీకు జయము కలుగునుగాక. ఇంతవరకు కన్నీళ్లు తెప్పిస్తున్న ఆ శత్రువు కార్యములన్నిటి మీద మీకు జయము కలుగునుగాక, మీకు జయము కలుగునుగాక. నీ వెలుచున్న ప్రతి స్థలములో నా దేవుడు మీకు జయమును ఇచ్చునుగాక. శిలువ జయోత్సవముతో మీరు ఊరేగించబడుదురుగాక, విజయ ఆనందముతో కేకలు వేయుదురుగాక, జయ జెండా చేతబట్టుదురుగాక. ఇంతవరకు అపజయాల బాటలు నడిపించబడుతూ వచ్చావు, ఇంతవరకు ఓటమి నీడలో నిలిచి ఉన్నావు. నిశ్చయముగా ఈ శుభరాత్రి నా దేవుని హస్తం మీ మీద ఉన్నది గనక గెలుపుని ఇంటి తలుపు తట్టునుగాక, జయముని ఇంటి పేరుగా మార్చబడునుగాక, విజయ ఆనందముతో కేకలు వేయుదువుగాక, విజయముతో అడుగులు వేయుదువుగాక. నీ శత్రువు నిన్ను చూచి అభాసుపాలగుదుడుగాక, నీ శత్రువుని దగ్గర కాళ్ళ మీదికి వచ్చుదురుగాక, నీ శత్రువు కంటికి కనబడకుండా కనుమరుగైపోవునుగాక. ఏ శత్రువు కార్యాలు, ఆలోచనలు, కుతంత్రములు ఏది నీ మీద పని చేయకుండా శత్రువు యొక్క ఆలోచనలు కోకటి వేళ్లతో పెకిలించబడునుగాక. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పలు కొట్టండి, నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పడు కొట్టండి. నీ మీద ఉన్న హస్తం నీకు జయాన్ని ఇవ్వగలిగిన హస్తం, నీ మీద ఉన్న హస్తం నీ అవసరాలు తీర్చగలిగిన హస్తం, నీ కన్నీళ్లు తొడవగలిగిన హస్తం, నీ దుఃఖాన్ని పోగొట్టగలిగిన హస్తం, నీ బాధను తొలగించగలిగిన హస్తం. ఈ రాత్రి నా దేవుని హస్తం మీ మీద బలముగా దిగవచ్చునుగాక, బలముగా దిగవచ్చునుగాక, బలముగా దిగవచ్చునుగాక. శత్రువు కట్టిన కట్లు తొలగిపోవునుగాక, శత్రు బంధకాలు తొలగిపోవునుగాక, శత్రు వేసిన పన్నాగాలు తొలగిపోవునుగాక. శత్రు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధం వర్తిల్లకుండా నా దేవుడు చేయునుగాక, నా దేవుడు చేయునుగాక. 5 నెలలు నువ్వు అనుభవించిన బాధ ఈ 6వ నెలలో తొలగిపోవునట్లుగా నా దేవుడు చేయునుగాక, నా దేవుడు చేయునుగాక.
ఏ సమస్యల మధ్యలో సమస్యపోతున్నావో, ఏ కష్టాల మధ్యలో కష్టాల కొలిమిలు పెట్టి కాల్చబడుతూ ఉన్నావో, ఏ బాధలనే బంధకాలతో బంధించబడుతున్నావో, గురి ఏమిటో గమ్యం ఏమిటో తెలియక గాఢాంధకారము చేత కమ్మబడి ఏమి చేయాలో దిక్కు తోచని పరిస్థితుల మధ్యలో ఒక్కడివే నిరాశ, నిస్పృహ, నిస్సహాయ స్థితిలో నిశ్చేష్టుడుగా ఒకవేళ నిలిచిపోయావేమో. నా పరిస్థితి ఇంతేనా, నా జీవితం ఇంతేనా, నా బ్రతుకులో ఆశలు చిగురించబడవా, నా జీవితంలో ఇంకా నా అవసరాలు తీర్చబడవా, నా అక్కర్లు తీర్చబడవా, ఇక నాకు జయము కలగదా, ఇంకా అపజయాలే మూట కట్టుకొని ఊరేగాల, ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు నా జీవితం అని ఒకవేళ కృంగిపోతున్నావేమో, బలహీనమైపోతున్నావేమో, నిరాశ చెందుతూ ఉన్నావేమో, మానసికంగా శారీరకంగా ఆత్మీయంగా బలహీనముగా మార్చబడుతున్నావేమో, భయపడనక్కరలేదు, సిగ్గుపడనక్కరలేదు. నా దేవుని హస్తం మీ మీద ఉన్నది, నా దేవుని హస్తం మీ మీద ఉన్నది. ఇక మీదట మీ కార్యములు నా దేవుడే చూచుకొనుగాక, నా దేవుడే చూచుకొనుగాక, నా దేవుడే మీకు జయమును కలుగ చేయునగాక. ఒకవేళ ఇది నీకు అసాధ్యమే కావచ్చు, ఇది నా వల్ల కాదు నువ్వు అనుకోవచ్చు. బైబిల్ అంటుంది అది దేవునికి చాలా చాలా అల్పమానికి. ఆయనకు అసాధ్యమైన కార్యము ఏది? సమస్తమును సాధ్యము చెయ్యగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు నిశ్చయముగా ఆయన హస్తం మీ మీద ఉండునుగాక, మన మీద ఉండునుగాక, అవసరములు తీర్చి మనకు జయమును కలుగు చేయునుగాక. గట్టిగా ఆమేనని చెప్దామా? గట్టిగా ఆమేనని చెప్దామా? రెండవ మాట గట్టిగా చప్పలు కొడదామా? దినవృత్తాంతముల మొదటి గ్రంథం 28వ అధ్యాయం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 19వ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. ఇవన్నీ అప్పగించి, ఈ మాట గుర్తుపెట్టుకోవాలి, యెహోవా హస్తము నా మీదికి వచ్చి, ప్రతి చోట ఈ మాట కనపడుతుంది మనకి. యెహోవా హస్తము నా మీదికి వచ్చి ఈ మచ్చుల పని అంతయు వ్రాతమూలముగా నాకు నేర్పెను అని సొలొమోనుతో చెప్పెను. ఎవరు చెప్పారు? దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోనుతో చెప్పాడు. దావీదు తర్వాత తన సింహాసనాన్ని అధిష్ఠించబోయే సొలొమోనుతో ఈ మాట చెబుతున్నాడు. సొలొమోను, ఏంటి నానా, నేను చాలా యుద్ధాలు చేసి రక్తాన్ని ఒలికించాను గనుక నా చేత దేవుడు మందిరాన్ని కట్టించకూడదు అని అనుకున్నాడు. అందుకనే నిన్ను రాజుగా ఉంచుకోవాలని, నిన్ను రాజుగా చేయాలని అని ఆశపడ్డాడు. అందువలన మందిరానికి కావలసిన సమస్త సామాగ్రిని అంతా నేను సమకూర్చి పెట్టాను అని చాలా సంగతులు మాట్లాడుతూ ఈ మంచి మాట చెప్పాడు. ఏ మాట చెప్పాడు అంటే, యెహోవా హస్తము నా మీదికి వచ్చింది అన్నాడు. ఎక్కడికి వచ్చిందంటే గట్టిగా చెప్పాలా? నా మీదికి వచ్చింది. వాగ్దానం ఏంటి? నా హస్తము మీ మీద ఉంచుదును అన్నాడు. దావీదేమంటాడు? నా దేవుని యెహోవా హస్తము నా మీదికి వచ్చింది అన్నాడు. మరి మీదికి వచ్చిన హస్తం ఏం చేసింది అంటే, ఈ మచ్చుల పని అంతయు అన్నాడు. ఏమిటది? దీపస్తంభాలైనా, సన్నిధి రొట్టెల బల్లైనా, ధూపపీఠమైన, నిబంధన మందసమైన, ప్రత్యక్ష గుడారములో ఉన్న పరిశుద్ధ స్థలములో ఉన్న వస్తువులన్నీ, అతి పరిశుద్ధ స్థలములో ఉన్న వస్తువులన్నీ, ఆవరణములో ఉన్న వస్తువుల పని అంతయు వ్రాతమూలముగా, ఎలాగా? వ్రాతమూలముగా నాకేం చేశాడు? ఆయన నేర్పించాడు. ఏం చేశాడంట? నేర్పించాడు నాకు ఆయన. ఏం నేర్పించాడు? దీపస్తంభం ఎలా తయారు చేయాలో నేర్పించాడు. ధూప వేదిక ఎలా తయారు చేయాలో నేర్పించాడు. ధూపపీఠం ఎలా చేయాలో నేర్పించాడు. నిబంధన మందసం ఎలా తయారు చేయాలో నేర్పించాడు. సన్నిధి రొట్టెల బల ఎలా ఉండాలో నేర్పించాడు. దాని కొలతలేంటి, దాని క్రమాలేంటి, దాని పద్ధతులేంటి, ఏ టు జెడ్ ప్రతిదీ కూడా వ్రాత మూలముగా ఆయన నాకేం చేశాడు?
నేర్పించాడు. ఆయనే తన స్వహస్తములతో వ్రాసి వ్రాత మూలముగా నాకేం చేపించాడు, నేర్పించాడు అన్నాడు. ఎలా నేర్పించాడు డాడీ నీకు అంటే, నా దేవుని హస్తం నా మీదికి వచ్చి నేర్పించింది. కొడు చప్పలు గట్టిగా. దేవుని హస్తము నా మీదికి వచ్చి నన్ను ఇవన్నీ ఎలా చేయాలో అన్ని నాకు నేర్పించుకుంటూ వచ్చింది అన్నాడు. నేను చెప్పాలనుకున్న మాట, పరిశుద్ధాత్ముడు మనతో చెప్పాలనుకున్న మాట ఏమిటయ్యా అంటే, దేవుని హస్తం మన మీద నిలిచి ఉన్నప్పుడు మనం ఏమేమి చేయాలో అన్నిటిని ఎవరు నేర్పిస్తారు? చెప్పాలి గట్టిగా. అన్నిటిని ఎవరు నేర్పిస్తారు? ఆయనే మనకి నేర్పిస్తాడు. ఆయనే అన్ని మనకి నేర్పిస్తాడట. ఆయన ఎవరయ్యా అంటే, మనకు గురువు, నేర్పించగలిగినటువంటి ఒక మంచి గురువు. ఆయన సద్బోధకుడు, మనకు నేర్పించగలిగిన వాడు. ఒక వ్యక్తి మరొక వ్యక్తికి నేర్పించాలంటే ముందు అతగాడు ఏమై ఉండాలి? నేర్చుకున్నవాడై ఉండాలి. నేర్చుకున్నవాడే నేర్పించగలుగుతాడు. నా మాట మీకు అర్థమైంది అనుకుంటాను. నేర్చుకున్నవాడే నేర్పించగలుగుతాడు. నేర్చుకొనని వాడు ఇంకొకటి నేర్పించడానికి ప్రయత్నం చేశాడు అనుకో, ఇద్దరు కలిసి ఏమైపోవాలా? గోతులోకి వెళ్ళిపోవాలి. అందుకని ఇప్పుడు ఆయన దేవుని హస్తం మన మీదకి వచ్చిందనుకోండి, మనం ఏమేమి నేర్చుకోవాలో అన్నీ ఆయన మనకి నేర్పిస్తాడు. అందుకనే మత్తయి సువార్తలో యేసు ప్రభు అంటాడు కదా ఒక మాట, ఏమని? ప్రయాసపడి భారం మోయించు ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను అని చెప్పి, నేను ఎవరిని? దీన మనస్సు కలిగిన వాడును, సాత్వికుడను గనక మీ మీద నా సిలువను ఎత్తుకొని నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకోవాలి. ఒక సేవకుడైనా ఒక విశ్వాసి అయినా ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి? యేసు క్రీస్తు యొద్దకు వెళ్ళి నేర్చుకోవాలి. ఎందుకని? ఆయన మనకు సమస్తమును నేర్పించగలిగిన వాడు, సమస్తమును నేర్పించగలిగిన వాడు గనక ఈ శుభరాత్రి నిశ్చయముగా దేవుని హస్తం మన మీద ఉన్నది గనుక, ఆ హస్తం మన మీద ఉండుట ద్వారా ఈ నెలలో చాలా విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. కొడుచబడి గట్టిగా. చాలా సంగతులని మనం నేర్చుకొనబోతూ ఉన్నాము. ఆయన మనకు నేర్పించబోతూ ఉన్నాడు. అనేక విషయాలు మనకు నేర్పించబోతూ ఉన్నాడు. చక్కగా నేర్పించడానికి దేవుని హస్తం మన మీదకి వస్తుంది. సొలొమోన్ వ్రాత మూలముగా నా తండ్రి హస్తము నా మీదికి ఉన్నది గనక వ్రాత మూలంగా అన్ని నాకు ఆయన నేర్పించాడు. ఏమి చేయాలన్నా ఆయన దగ్గరికి వెళ్ళి నేను నేర్చుకున్నాను, ఆయన నాకు నేర్పించాడు. పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు రాయబడ్డాయి. చాలా టూకీగా ఒక్కొక్కటి టూకీగా మాట్లాడతారు. ఒకటి, ఆయన మనకి ఏం నేర్పించాలనుకున్నాడు అంటే ప్రార్థనా జీవితాన్ని నేర్పించాలనుకున్నాడు. ఏం నేర్పించాలనుకున్నాడండి? ఒక రోజున యేసు ప్రభు శిష్యులు యేసయ్య దగ్గరికి వచ్చారు. యేసయ్య దగ్గరికి వచ్చి ఏమడుగుతున్నారు? బోధకుడా, యోహాను తన శిష్యులందరికీ ఏం నేర్పించాడు? ప్రార్థన నేర్పించాడయ్యా. అందుకని మీరు మాకు ఏం నేర్పించాలి? చెప్పండి, ఏం నేర్పించాలి? మాకు కూడా ప్రార్థన నేర్పించండి అయ్యా, మేము కూడా ప్రార్థన చేయాలి. యేసు క్రీస్తు మనకి ఏం నేర్పించబోతున్నాడయ్యా అంటే, మనము ఎలా ప్రార్థన చేయాలో, ఏ విధముగా ప్రార్థన చేయాలో అని ప్రతి విషయంలో కూడా యేసు క్రీస్తు ప్రభుల వారు మనకు రోల్ మోడల్. ఆయనే మనకి ఆయన ప్రార్థనా జీవితాన్ని మనకు నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతమంది యేసు క్రీస్తు ద్వారా ప్రార్థన నేర్చుకోవాలి అన్న వాళ్ళు అలేలు అని చెప్పండి. మేము యేసు క్రీస్తు దగ్గర ఏం నేర్చుకోవాలి? ప్రార్థన నేర్చుకోవాలి. యేసయ్య ప్రార్థనా జీవితాన్ని ఒక్కసారి ఆలోచన చేయండి. యేసు ప్రార్థన ఎలాంటిది? పెందల కడనే లేచి, ఇంకా చీకటి ఉండగానే పెందల కడన లేచి ఆయన ప్రార్థన చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యములోకి వెళ్ళాడు. మనమేం మంచం కూడా దిగము, మన పరుపు కూడా మనము దిగము. యేసు ప్రభు ప్రార్థన చేసుకోవడానికి కొండ మీద నుండి ఎక్కడికి వెళ్ళాడంట?
అరణ్యంలోకి వెళ్ళాడు. ఎప్పుడు? ఇంకా చీకటి ఉండగానే పెందల కడనే లేచి మనకు 9-10 దాకా మనకు పొద్దు రాదు, పొద్దు కనబడు మనకి కదా. పెందల కడ లేచి యేసు క్రీస్తు మనకి ఏం నేర్పించాలనుకుంటున్నాడు అంటే పెందల కడని లేచి ప్రార్థన చేయడం యేసయ్య మనకు నేర్పించునుగాక. మరి ఎంతమంది ఈ రోజున పెందల కడ లేచి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నారు? అయ్యా ప్రతిరోజు మేమంతా పెందల కడ లేచి స్తోత్ర ప్రార్థన చేస్తున్నాము అన్న వాళ్ళ లేలు అనండి. మరి మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నట్టు? దేవుని మహాకృపను బట్టి ఈ రోజు వరకు పెందల కడ లేస్తా నేను. ఈ రోజు వరకు కూడా పెందల కడ లేచే అలవాటు మనకు ఉండాలి. యేసు ప్రభు మనకి ఏం నేర్పించాలనుకున్నాడు? దేవుని హస్తం నాకు నేర్పించింది. దావీదు అంటున్నాడు సొలొమోనుతో, నాకు దేవుడు నేర్పించాడు. ఏం నేర్పించాడు డాడీ నీకు అంటే పెందల కడ లేవడు నాకు నేర్పించాడు ఆయన. అందుకే దావీదు అంటాడు కదా, దేవా నా దేవుడవు నీవే. సూర్యోదయం అయిపోయిన తర్వాత 10 గంటలు లేస్తానన్నాడా? అన్నాడు? లేదు. వేకువనే నేను లేచి హలో దావీదు, వేకువనే లేచే అలవాటు నీకెక్కడది? వ్రాత మూలముగా నా దేవుడు నాకు నేర్పించాడు. కూడా చప్పలు గట్టిగా. వ్రాత మూలముగా చూపించి నేర్పించాడు. ప్రియ సంఘమా, సేవకులైనా సంఘమైనా ఖచ్చితంగా పెందల కడన లేచి ప్రార్థించే అనుభవాలు నేర్చుకోవాలి. యేసుక్రీస్తు మనకు మున్మాదిరి. పెందల కడ లేచి ప్రార్థించే అలవాటు యేసుక్రీస్తుకు ఉంది. ఇంకా బైబిల్లో మనం చూడగలిగితే రాత్రంతా ఆయన ప్రార్థన చేసెను. ఏంటి? హోల్ నైట్ ప్రేయర్. యేసుక్రీస్తు ప్రభుల వారు రాత్రంతా ప్రార్థన చేశాడంట. ఒక్కసారి ఒక మాట మిమ్మల్ని అడుగుతా, నువ్వు ఎంతకాలం నుంచి మందిరానికి వచ్చావో నాకు తెలియదు, ఎంతకాలం నుంచి సేవ చేస్తున్నావో నాకు తెలియదు. ఒక్క మాట మిమ్మల్ని అడుగుతా, రాత్రంతా ప్రార్థన చేసిన అలవాటు ఒకటి ఉందా నీకు? చెప్పుకోవడానికి ఒక చరిత్ర అంటూ మనకు కావాలా? ఆ చరిత్రలో రాత్రంతా నేను ప్రార్థన చేశాను అనే చరిత్రలో ఈ మాటను సువర్ణ అక్షరములతో లిఖించబడిందా? నా మటుకు నేను చెప్పగలను. రాత్రంతా ప్రార్థన చేసిన అనుభవం నాకుంది. నేను చెప్పుకోవడానికి ఒక చరిత్ర ఉంది. రాత్రంతా యేసుక్రీస్తు ప్రభుల వారు రాత్రంతా ప్రార్థన చేసెను. మరి దేవుడు మనకి ఏం నేర్పించాలనుకుంటున్నాడు అంటే రాత్రంతా ప్రార్థించే అలవాటు కావాలి అని. ఇంకా యేసు ప్రభు దగ్గరికి మనం వెళ్ళి చూడగలిగితే ఆయన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించాడట. ఎలా అంటే చెప్పడు గట్టిగా. ఇప్పుడు వయసు మీద పడిపోయి మోకాళ్ళ నొప్పులు వచ్చి డిస్కులు అరిగిపోయి బలహీనంగా ఉండి మోకాళ్ళ మీద ఉండలేరు అంటే దానికి ఒక అర్థం ఉంది. గుండ్రాయిలాగా ఉండి, మన భాషలో చెప్పుకోండి దున్నపోతుల్లాగా ఉండి మోకాళ్ళ మీద కూడా మనం ఉండలేకపోతున్నామంటే జనరల్గా మనం మాట్లాడితే ఆరోగ్యం బాగలేని గురించి నేను మాట్లాడట్లేదు. నేను కూడా కుర్చీలను కూర్చుంటాను, ఎందుకంటే నాకు కూడా మోకాలు బలహీనత. ఒకప్పుడు నేను మోకాళ్ళ మీద ఉన్నాను. స్తోత్ర ప్రార్థన కూర్చున్నానంటే 4 గంటల నుంచి 5 గంటల వరకు మోకాళ్ళ మీద ఉండి చేశాం. ఇప్పుడు మోకాలు కొంచెం బలహీనంగా ఉన్నాయి కనుక కూర్చుంటున్నాం. దేవుడు దీనికి మోకాళ్ళ మీదనే ఉండాలా, నీ మోకాళ్ళు బాగలేకపోయినా అండి ఆయన. ఆరోగ్యం బాగుండి గుండ్రాయిలాగా ఉండి దున్నపోతులాగా ఉండి ఏంటి కింటాలు తింటున్నాం కదా, ప్లేట్లు తింటున్నాం కదా, శుభ్రంగా మోకాళ్ళ మీద ఉండి 10 నిమిషాలు, 1 గంట, అరగంట చక్కగా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసే ఓపిక పోయిన తర్వాత ఎలాగా మనం ప్రార్థన చేయలేం కదా. ఓపిక ఉన్నంత వరకు ఆయన ఏం చేయాలా? చెప్పరు గట్టిగా. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన నేర్పించుకోవాలి కదా, నేర్వాలి కదా. వ్రాత మూలంగా ప్రభు నాకు నేర్పించాడు. దావీదు అంటాడు, దేవుడు నాకు నేర్పించాడు. ఎలా నేర్పించాడు? దేవుని హస్తం నా మీదికి వచ్చింది గనక ప్రార్థన చేయడం నాకు నేర్పించాడు ఆయన. యేసు ప్రభు మళ్ళా గమనించి చూడండి, ఆయన ఉపవాసం ఉండి కూడా ఏం చేశాడు చెప్పండి అమ్మా. మరి మిమ్మల్ని గురించి అడిగితే అమ్మా వారానికి 1 రోజన్నా, నెలకు 1 రోజన్నా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నామా అని అడిగామనుకో, పాస్టర్ గారండి 6 రోజులు అయితే ఓకే, ఈ రోజుల సంగతి చెప్పండి అని అనుకోండి, మనం లేకపోతున్నామా. ఎందుకంటే గ్యాస్ వచ్చేస్తున్నాయి, కళ్ళు గిరిగిరా కళ్ళు తిరిగేస్తున్నాయి అయ్యా, నరాలన్నీ లాగేస్తున్నాయి అయ్యా, ఉపవాసం ఉండలేకపోతున్నాం అయ్యా.
ఆరోగ్యం బాగలేక శరీర బలహీనత వచ్చి ఉపవాసం ఉండలేని పరిస్థితి ఉంటే దేవుడు బలవంతం చేయడు. మరలా చెబుతున్నా, నీకు ఓపిక ఉన్నప్పుడు, నీకు ఆరోగ్యం ఉన్నప్పుడు, నీకు శక్తి ఉన్నప్పుడు, రోజు నెలకి ఒక రోజైనా, లేకపోతే నెలకి 3 రోజులైనా, లేకపోతే ఖాళీగా ఉన్నప్పుడు ఒక వారం రోజులైనా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఈ రోజున సేవకులు, పెద్ద పెద్ద సేవకులు ఈ రోజున ఈ స్థాయిలోకి వచ్చారంటే ఒకప్పుడు వారాల తరబడి ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. రోజుల తరబడి ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. బల్లారాధన వచ్చిందంటే శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులుండి ఉపవాసం ఉండి బల్లలో పాల్గొన్న రోజులు ఉన్నాయి. మరి ఈ రోజున ఉపవసించి ప్రార్థించే అనుభవాలు ఈ రోజున మన జీవితంలో కనబడట్లేదే. ఆదివారం వచ్చేటప్పుడు కూడా 2 ఇడ్లీలు 3 పూరీలు అంత ఉప్మా గ్లాసుని పాలు, మళ్ళీ వచ్చేటప్పుడు కూడా బండ్ల మేత వేసుకుంటూ వచ్చేస్తారు. ఇక్కడ వచ్చి కూర్చున్న తర్వాత కూడా మేఘ నమ్మినట్టుగా నమ్ముతూనే ఉంటారు. ఎక్కడండి ఉపవాసం ఉండి ప్రార్థించే అనుభవాలు ఎక్కడ? నా దేవుడు మీకు నేర్పించునుగాక. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం నేర్పించునుగాక. మోకాల మీద ఉండి ప్రార్థన చేయడం నేర్పించునుగాక. పెందల కడ లేచి ప్రార్థన చేయడం నేర్పించునుగాక. యేసు క్రీస్తు గురించి రాయబడిన మాట, కన్నీళ్లతో ప్రార్థన చేశాడట. ఎలాగా? ఆయన శరీరధార్యం ఉన్న దినములలో మహారోధనముతోనూ కన్నీళ్లతోనూ, మహారోధనతో కన్నీళ్లతో యేసయ్య ప్రార్థన చేశాడు. గుండెలు అవిసేలా ప్రార్థన చేశాడు. గెత్సమనే తోట అరుపుల కేకలకు తట్టుకోలేకపోయాయి చెట్లన్నీ కూడా. అంతగా రోదనతో యేసయ్య ప్రార్థన చేశాడు. ఆయన స్వేద రంధ్రం నుంచి నరాలు తెగిపోయి ఆ రక్తం స్వేద రంధ్రం నుంచి రక్తపు బిందువులాగా నేల మీద పడేంతగా ప్రార్థన చేశాడు యేసయ్య. ఈరోజు మనం కన్నీళ్లతో ప్రార్థన చేయగలుగుతున్నామా? అసలు కన్నీళ్ళు వస్తున్నాయా? నువ్వు మోకరించినప్పుడు కన్నీళ్ళు వస్తున్నాయా? వ్యర్థమైన వాటి కొరకు కన్నీళ్లు గారుస్తూ ఉంటారు. అనవసరమైన వాటి కొరకు కన్నీళ్లు గారుస్తూ ఉంటారు. పనికి రాని వాటి కొరకు కన్నీళ్లు గారుస్తూ ఉంటారు. దమిడికి పనికిరాదు, పైసకు పనికిరాదు వాటి కొరకు కన్నీళ్లు కారుస్తున్నారే. దేవుని సన్నిధిలో మోకరించినప్పుడల్లా కన్నీళ్లతో యేసయ్య పాదాలను తడిపే అలవాటు మనకుందా? కన్నీటి ప్రార్థన మనము చేయగలుగుతున్నామా? ఎందుకో తెలుసా? నీ కన్నీళ్లు చాలా చాలా విలువైనవి. కొడు చప్పలి గట్టిగా. నీ కన్నీళ్లు చాలా విలువైనవి, చాలా విలువైనవి. నేను చాలా సందర్భాల్లో చెబుతూ ఉంటా, మన కన్నీళ్లకు చాలా విలువ ఉంది. విలువైన కన్నీటిని విలువైన యేసయ్య పాదాల దగ్గరే కార్చాలి. ఎందుకయ్యా అంటే మనము కార్చే ప్రతి కన్నీటి బొట్టును దేవుడు ఒక పుస్తకంలో రాసి పెడుతున్నాడు, ఒక బుడ్డిలో దాచిపెడుతున్నాడు. రేపటి రోజున ప్రభు సన్నిధిలోకి మనం వెళ్ళినప్పుడు, మన చరిత్ర బయటకు తీసినప్పుడు నీవెంత కన్నీరు కార్చావో ఆ బుడ్డిని తీసుకొచ్చి ప్రభు నీకు చూపిస్తాడు. నీ కుటుంబం కోసం ఎంత కన్నీరు గార్చావు, సంఘము కోసం ఎంత కన్నీరు గార్చావు, సేవకుల కొరకు ఎంత కన్నీరు గార్చావు, నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు ఎంత కన్నీరు కార్చావు. నీ కన్నీటిని దేవుడు చూస్తాడు. అందుకని విలువైన కన్నీటిని విలువైన యేసయ్య పాదాల దగ్గరే కాచాలి. అనవసరమైన వాటి కొరకు నీ విలువైన కన్నీటిని వ్యర్థము చేయవద్దు. యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రార్థన ఎలాంటిదయ్యా అంటే కన్నీళ్లతో చేస్తున్న, చెప్పలు గట్టిగా, ప్రార్థన. ఇలా చెప్పుకుంటూ పోతే యేసులో ఎన్నో ప్రార్థనలు మనకు కనబడతాయి కదా. మెలకువగా ఉండి ప్రార్థన చేశాడు, పట్టుదలతో ప్రార్థన చేశాడు, ఏక మనస్సుతో ప్రార్థన చేశాడు, నిత్యము ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన అనుభవాలన్నీ కూడా యేసయ్య మనకు నేర్పించునుగాక. ఆ ప్రార్థన నేర్చుకున్న మనం ఒక ప్రార్థన వీరులుగా మార్చబడుదుముగాక, ఒక ప్రార్థన యోధులుగా మార్చబడుదుముగాక, ప్రార్థన ఆత్మతో నింపబడుదుముగాక. మనందరూ తెలిసింది ఏమిటయ్యా అంటే ఆగస్టు 15 వస్తేనే మనం ఎవరో మనకు గుర్తొస్తుంది. ఆగస్టు 15 అంటే ఏంటమ్మా? అప్పుడే మనకు గుర్తొస్తుంది మనం ఎవరమో అని. అప్పుడే నేను ప్రార్థనా వీరుని, ఇప్పుడు వెళ్ళి ప్రార్థనలో మోకరించాలనుకుంటావు. మన మిగతా రోజులను ఏమవ్వాలని? ప్రతిరోజు మనం ప్రార్థనా వీరులమే. కొడుచపడి గట్టిగా. నేను కోరుకుంటున్నా, ఒక దైవ సేవకునిగా, క్రీస్తు ప్రతినిధిగా, క్రీస్తు రాయబారిగా నేను కోరుకుంటున్నా, నిశ్చయముగా నా దేవుని హస్తం మన మీద ఉంచుతున్నాడు గనక, మన మీద ఆయన హస్తం ఉన్నది గనక, ఇక మీదట నా యేసయ్య మనకు ప్రార్థనని నేర్పించునుగాక.
ప్రార్థనాత్మతో నీవు నింపబడుదువుగాక, ప్రార్థనాత్మతో నీవు నింపబడుదువుగాక, కుటుంబముతో కలిసి ప్రార్థించదువుగాక, సంఘ ప్రార్థనలు ఏకీభవించుదువుగాక, వ్యక్తిగత ప్రార్థన చేయుదువుగాక, ఒంటరిగా ప్రభువులో పోరాడుదువుగాక, ఏక మనసుతో ఎడతెగక నిత్యము మెలకువగా ఉండి ఉపవాసముండి కన్నీళ్లతో ప్రభు పాదాల దగ్గర ప్రార్థించే ఒక వ్యక్తిగాను మార్చబడుదువుగాక. యేసయ్యకు కావాల్సింది డబ్బు కలిగిన వాళ్ళు కాదు, యేసయ్యకు కావాల్సింది ఆస్తి కలిగిన వాళ్ళు కాదు, యేసయ్యకు కావాల్సింది లౌకిక జ్ఞానము కలిగిన వారు కాదు, యేసయ్యకు కావాల్సిన అందచందాలు కలిగిన వాళ్ళు కాదు. యేసయ్యకు కావాల్సింది ఎవరయ్యా అంటే ఆయన పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థించే వాళ్ళే కావాలి. కూర్చోబడి గట్టిగాను. సంఘములో ధనవంతులు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఆస్తి పరులు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ప్రార్థన చేసేవాళ్ళు సంఘములో ఉండాలి, ప్రార్థన చేసేవాళ్ళు కుటుంబాల్లో ఉండాలి. ఆ ప్రార్థనే సమస్త కార్యములను జరిగించగలుగుతుంది. కూర్చోబడి గట్టిగాను. గట్టిగా 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 గట్టిగా. అందుకని బైబిల్ చెబుతున్న చక్కని మాట ఏమిటయ్యా అంటే, దేవుని హస్తము నా మీదికి వచ్చి అన్నీ నాకేం చేసింది? నేర్పించింది. ఏం నేర్పించింది అయ్యా అంటే ప్రార్థనని నేర్పించింది. ఇంకా ఏం నేర్పించింది? బైబిల్లో మనం చదువుకుంటూ రాగలిగితే చాలా మాటలు ఉన్నాయి, ఉటూకిగా మాట్లాడతాను. కీర్తనకాడైన దావీదు ఏమంటాడయ్యా అంటే, ఆయన చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పించు అంటాడు. అంటే ఏం నేర్పిస్తాడయ్యా అంటే ఆయన చిత్తానుసారముగా మనం ఎలా బ్రతకాలో నేర్పిస్తాడు ఆయన. ఇంతవరకు స్వచిత్తం ప్రకారంగా వెళుతున్నావేమో, స్వబుద్ధిని ఆధారము చేసుకుని వెళుతున్నావేమో, స్వజ్ఞానాన్ని ఆధారం చేసుకుని వెళుతున్నావేమో. ఎవరికి చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నాకు తెలియదా, నాకు రాదా, నాకు శాత కాదా అని ఓవర్ యాక్షన్ మనం చెప్పాలి గట్టిగా. ఓవర్ యాక్షన్ చేయకూడదు. ఏం చేయాలి? ప్రభువా, నా చిత్తము కాదు, నా జ్ఞానము కాదు, నా తలంపులు కాదు, నా ఉద్దేశములు కాదు, నా కోరికలు కాదయ్యా, నీ చిత్తానుసారముగా నేను ప్రవర్తించాలి. నాకేం చేయాలి? నువ్వు నేర్పించాలయ్యా. నీ చిత్తమే నేను చేయాలి, నీ ఇష్టమే నేను చేయాలి, నీ చిత్తానుసారంగా నేను జీవించాలి. అందుకే దావీదుని గురించి ప్రభు ఏమంటాడు? ఇతడు నా చిత్తానుసారుడైన మనుషుడు. ఎలా చెబుతున్నావు ప్రభు అంటే, నా దగ్గర నేర్చుకున్నాడు, నేను నేర్చుకున్నాడు, నా చిత్తానుసారంగా అడుగులు వేస్తున్నాడు. ఇంకా బైబిల్లో మనం చూడగలిగితే దావీదు అంటాడు, నా చేతులకు యుద్ధమును, నా వేళ్ళకి ఆయన పోరాటము నేర్పించాడు, ఆయన యుద్ధము నేర్పించాడు, ఆయన యుద్ధశాలిగా నేను ఉండాలి నేర్పించాడు ఆయన. మనమందరం ఎవరో తెలుసా? యుద్ధ వీరులం. గొడుచోబలు గట్టిగా, యుద్ధ వీరులం. మనమందరం ఎవరితో యుద్ధం చేయాలి? మీ అత్తలతో కాదు, మీ తోడికోడలతో, మీ అత్తలతో, మీ మామలతో కాదు యుద్ధం చేయాల్సింది. ఎవరితో? ఆకాశ మండలంలో సంచరించుచున్నటువంటి దురాత్మ సమూహములతో మనం యుద్ధము చేయాలి గనక ఆ యుద్ధము కూడా ఎవరు నేర్పిస్తున్నారంట? ఆయనే. ఎవరంటండి? ఆయన నేర్పిస్తున్నాడు. ఎలా సాతానుతో యుద్ధము చేయాలో, ఎలా పోరాడాలో, పోరాడి ఎలా గెలవాలో. పోరాడి ఓడిపోయిన వాళ్ళుగా మనం ఉండకూడదు, పోరాడి ఏమవ్వాలా? గెలవాలి. అందుకే నఫ్తాలి అనే మాటకు అర్థం ఏంటి? పోరాడి గెలిచినవాడు. భాస్కరండి, పోరాడి చివరాఖరిలో ఓడిపోయా అనకూడదు. పోరాడి 6 మార్కులు పోయింది, 1/2 మార్కులు పోయింది అనకూడదు. పోరాడి ఏమవ్వాలా? నా దేవునికి యుద్ధం ఎలా చేయాలో నేర్పించునుగాక, సమస్యలతో యుద్ధం ఎలా చేయాలో నేర్పించునుగాక, శోధనతో ఎలా యుద్ధము చేయాలో నేర్పించునుగాక, శ్రమల మధ్యలో ఎలా యుద్ధము చేయాలో నేర్పించునుగాక, సాతాను క్రియలతో ఎలా యుద్ధము చేయాలో నేర్పించునుగాక, సాతాను వేసే అగ్ని బాణములను ఎలా ఎదుర్కోవాలో ప్రభువు నేర్పించునుగాక. అపవాది మన చేతిలో ఓడిపోవాలి, కానీ అపవాది చేతిలో మనము ఓడిపోకూడదు. ఆ విధంగా యేసయ్య యుద్ధము మనకు నేర్పించునుగాక, యుద్ధము ఆయన మనకు నేర్పించునుగాక. బైబిల్ రాయబడిన మాట ఏమిటయ్యా అంటే, ఎఫ్రాయిము గురించి ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమని? ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని, మనందరికీ దేవుడు నడక నేర్పించాలా. ఏం నేర్పించాలండి?
సరిగ్గా నడవట్లా. ఎందుకని హీల్స్ ఎక్కువ వేసుకుంటున్నారు కదా, నడక పక్కకు పోతా ఉంది. నీ వేసుకునే చెప్పులను బట్టి నీ నడక ఉంటుంది. నిన్ను చూచిన ప్రభు ఏమన్నాడు తెలుసా? రాజకుమార పుత్రిక, నీ పాద రక్షలతో నీవు ఎంత అందముగా. అలా చెప్పాలి ప్రభు నిన్ను గురించి. ఏందా వంకర నడకేంది? ఏందా కుంటి నడక ఏంటి? ఏందా నడకేంది? ఈ కాలేమో తూర్పు పోతుంది, ఈ కాలేమో పడవ, ఈ కాలం ఉత్తరానికి పోయి దక్షిణానికి పోతుంది, ఈ కాలం ఏం నడకేంటి? మంచిగా నడవాలా. ఎలా నడవాలా? వాక్యానుసారముగా నడవాలా. ఎలా నడవాలా? దేవుని చిత్తానుసారముగా నడవాలా. ఎలా నడవాలా? ప్రేమ కలిగి. రావట్లే మాటలు. మన నడక బాగుండాలంటే ఇట్టుండాలమ్మా. వేసుకునే చెప్పులు కాదమ్మా. అందుకే చూడండి, ఏ కాలుకి వేసుకోవాల్సిన చెప్పులు ఆ కాలుకి వేసుకోవాలి. లేదు నేను కుడి కాలు చెప్పు ఎడం కాలుకి వేసుకుంటే, ఎడం కాలు చెప్పు కుడి కాలుకి వేసుకుంటా. చూడు ఎట్టుంటుంది నీ నడక, ఎట్టుంటుంది చూడు. నడక మారిపోదు. కొంతమంది ఎత్తు కనపడని చెప్పి ఎత్తి వేసుకుంటారు. వాళ్ళ నడక చూడాలా. అబ్బో క్యాట్ వాక్ అంట, ర్యాంప్ వాక్ అంట. ఈ వాకులు కాదు మనకు కావాల్సింది. నేను నడిచే నడక దేవుని చిత్తానుసారముగా ఉందా? నేను నడిచే నడక వాక్యానుసారముగా ఉందా? నేను నడిచే నడక ఆత్మానుసారముగా ఉందా? నేను నడిచే నడక ప్రేమ కలిగి నేను మాట్లాడండి. నా నడక ఇలా ఉండాలా, మన నడక ఇలా ఉండాలా. ఆ నడకను చూచి ప్రభు ఏమవ్వాలా? మురిసిపోవాలా. ఎంత అందంగా నడుస్తున్నావు. ఇదిగో ఆ ఎఫ్రాయిముకి ఇంత అందంగా నడుస్తున్నాడే, ఆ ఎఫ్రాయిముకి నడక నేర్పించింది ఎవరు? నేనే నేర్పించా. ప్రభు అంటే నేనే నేర్పించా. మనకు నేర్పించగలిగిన వాడు యేసు ఒక్కడే. కొడుచొప్పులు గట్టిగా. యేసు ఒక్కడే. ఆయన పాదాల దగ్గరికి వచ్చి అన్నీ నేర్పిస్తాడు మనకు. ఆయన అన్నీ నేర్పిస్తాడు. ప్రతి విషయం నేర్పిస్తాడు. ఆయన నేర్చుకొనదంటూ ఏది లేదు, ఆయనకు తెలియనిదంటూ ఏది లేదు. సమస్తం మనకేం చేస్తాడు? నేర్పిస్తాడు. నీకు నడక నేర్పిస్తాడు. ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించడం నేర్పిస్తాడు. యుద్ధం చేయడం నేర్పిస్తాడు. అలాగే ప్రార్థన చేయడం నేర్పిస్తాడు. అలాగే దేవునికి భయపడము కూడా ఎలాగో నేర్పిస్తాడు. ఆయన దేవునికి ఎలా భయపడాలో కూడా నేర్పిస్తాడు. అంతెందుకండి, నీ పిల్లల్ని ఎలా పెంచుకోవాలో కూడా నీకు మాట్లాడండి నేర్పిస్తాడు ఆయన. సంసోను తల్లిదండ్రులు యేసు దేవుని దగ్గరకు వచ్చాయ్యా, కొడుకునిత్తనం అని చెప్పావయ్యా, వాడిని ఎలా పెంచాలో మాకు నేర్పించయ్యా అంటే నేర్పించలేదా? ఎలా పెంచాలో చెప్పాడా లేదా? ఎప్పుడైనా అడిగావు? మరి చెప్పు బాబు, ఎంటెక్ తీసుకుంటావా, బీటెక్ తీసుకుంటావా? చెప్పు నాన్న, ఇంటరా, ఎంపీసీ, బైపీసీ చెప్పు. నీకు ఏది ఈలుగా ఉంటే, నీకు ఏది నచ్చితే అది కాదు. ఎవరిని అడగాల? ప్రభువా, నా పిల్లల సంగతి ఏంటి? నా పిల్లల చదువు సంగతి ఏంటి? నా పిల్లల భవిష్యత్తు ఏంటి? నా పిల్లల డాడీ, ఆ అబ్బాయి నేను ప్రేమించా, ఆ అబ్బాయిని నేను చేసుకుంటా. మమ్మీ, ఆ అమ్మాయిని నేను ప్రేమించా, ఆ అమ్మాయిని లేకపోతే నాయన మీరు బాగుండడం నాకు కావాల్సింది. నాయన మీరు ఎట్టయినా ఊరేగా అనకూడదు. ప్రభు, నా పిల్లల పెళ్ళిళ్ళ సంగతి ఏంటి? నా పిల్లల ఉద్యోగాల సంగతి ఏంటి? నా పిల్లల భవిష్యత్తు ఏంటి అని ప్రభుని ఏ రోజున అడిగావా? సంసోను పుట్టక మునిపే పుట్టాడా? పుట్టక మునిపే వాళ్ళ అమ్మ నాన్న అడుగుతున్నారు, కొడుకునిత్తనన్నవయ్యా, వాడు యాక్టర్ అవుతాడా, డాక్టర్ అవుతాడా, పాస్టర్ అవుతాడా, ఏమవుతాడో చెప్పయ్యా. ఏం చెప్పకుండా నా బిడ్డ ఎట్టివాడు అవుతాడో, వాడిని ఎలా పెంచాలో ఏం చెప్పకుండా కొడుకునిస్తానంటావేంటి నువ్వు? మొత్తం డీటెయిల్స్ మొత్తం ఇచ్చాడా లేదా? మరి నీ పిల్లల గురించి అడిగితే నీకు ఇస్తాడా ఇవ్వడా? అడిగే టైం మనకి ఎక్కడిది? ప్రభు మొత్తం మనకు నేర్పిస్తాడు కదా. ఆయన ఉందో లేదు, ఎన్ని బైబిల్లో ఉన్నాయో, బయట మాటలు కాదు, ఇన్ని పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలే. వ్రాత మూలముగా ఆయన నాకు నేర్పించాడు. ఎప్పుడు నేర్పించాడయ్యా అంటే, ఆయన హస్తము నా మీదకు వచ్చి. కొడు చప్పలు గట్టిగా. నా దేవుడు మనందరికీ నేర్పించునగాక. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో తొంగి చూడగలిగితే ఆయన క్రమముగా ఉండడం ఎలాగో నేర్పించాడట. క్రమం ఒకటి ఉంది, సేవకుల క్రమం ఒకటి ఉంది,
విశ్వాసుల క్రమం ఒకటి ఉంది, ఉపదేశ క్రమం ఒకటి ఉంది, ఆరాధన క్రమం ఒకటి ఉంది. ప్రతి దానికి ఒక క్రమం ఉంది. ఆ క్రమాన్ని కూడా ఎవరు నేర్పించారంట? ఆయన నేర్పించాడు. నువ్వు ఎలా క్రమముగా ఉండాలో, క్రమమైన పద్ధతి ఎలా నీకు ఉండాలో ఆయన మనకు నేర్పించాలా. క్రమాన్ని గురించి నేర్పించగలిగిన కెపాసిటీ కలిగిన వాడు ఆయన ఒక్కడు. ఎందుకని? ఆయన క్రమము తప్పిపోడు గనుక. క్రమము దాటితే అక్రమము, అక్రమము పాపము గనుక. రెండవ సంగతి ఏమిటయ్యా అంటే, దేవుని హస్తం మన మీదికి వస్తే ఆయన మనకు అనేక సంగతులు ఏం చేస్తాడు? నేర్పిస్తాడు. ఈ మాసములో, ఈ ఆశీర్వాద కూడికలో నా దేవుని హస్తం మీ మీద ఉంటుంది, ఖచ్చితంగా మీరు నేర్చుకొందురుగాక. నా దేవుడు మీకు చూపించునుగాక, వ్రాత మూలముగా మీకు చూపించునుగాక. ఆయన మీకు నేర్పించబోతున్నాడు, మీరు నేర్చుకోబోతున్నారు. అనేకులకి మాదిరిగా ఉండబోతున్నారు, అనేకులకి మీరు చెప్పబోతున్నారు. దేవుడు మాకు నేర్పించాడు. ఈ ప్రార్థన ఎక్కడిది? దేవుడు నేర్పించాడు. ఈ భక్తి ఎక్కడిది? దేవుడు నేర్పించాడు. ఈ క్రమం ఎక్కడిది? దేవుడు నేర్పించాడు. ఇలా నడవడం ఎలా? దేవుడు నేర్పించాడని నీ తర్వాత తరము వాళ్ళకి నేనేం చేయాలా? చెప్పాలా. నేను నేర్చుకున్నాను ఆయన అని నువ్వు చెప్పాలా. ఎవరికి? నీ తర్వాత తరం, తర్వాత తరం, తర్వాత తరానికి అనేకులకి చెప్పేవారిగా మనం మారాలి. ఆ విధంగా దేవుని హస్తం మన మీదికి వచ్చి మనకు నేర్పించునుగాక. కొడు సభలు గట్టిగా, గట్టి కొట్టు. మూడవ మాట, దేవుని హస్తం మన మీదికి వచ్చే మరొక కార్యం చూడండి. యెషయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 25వ వాక్యం. నా హస్తము మీ మీద పెట్టి క్షారము వేసి నీ మష్టును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసివేసేదను. ఎందుకయ్యా నా హస్తం మీ మీద ఉంచుతాను అని ఎందుకన్నావు అని ప్రభువుని అడిగితే, ప్రభు చెప్పే మూడో మాట ఏమిటయ్యా అంటే, నా హస్తము నీ మీద పెట్టి. అప్పుడప్పుడు మీరు గమనించి చూడండి, సేవకులు ప్రార్థన అయిపోయిన తర్వాత గుంపులు ఇక్కడికి వస్తారు. దేనికి? అయ్యా మీ చెయ్యి పెట్టయ్యా, మీ చెయ్యి పెట్టయ్యా, మీ చెయ్యి పెట్టయ్యా అంటారు. కొంతమంది మనం చెయ్యి పెట్టకపోయినా వాళ్ళు తీసి పెట్టుకొని పోతూ ఉంటారు. వాళ్ళే తీసుకొచ్చి ఎత్తి పెట్టుకొని పోతా ఉంటారు. ఎందుకని? మీ హస్తం మా మీద ఉంచితే మాకేం కలుగుతుంది? ఒక మట్టోడి చెయ్యి నీ మీద పడితే నీకు ఆశీర్వాదం వచ్చిందంటే, మరి దేవుని హస్తం మీ మీద ఉంటే అర్థమవుతుందండి. మేమెంత అండి, మా వల్ల ఏమైనా జరుగుతుందా? ఏం జరగదు. చెయ్యి పెట్టడం మా వంతు, చెయ్యడం ఆయన వంతు. చెయ్యి పెట్టడమే మా వంతు, చేసేదంతా ఎవరు? ఆయనే కదా. మరి చెయ్యి పెట్టండి అని మీరు అడిగి ప్రార్థన చేయించుకొని ఘనకార్యాలు చూస్తున్నారు. మరి మా చెయ్యి పెడితేనే మీకు అలా ఉంటే, దేవుని హస్తమే మీ మీద పెడితే ఊహించడానికి కూడా మనకి వర్ణనకి అందదు, అది ఊహకు కూడా అందదు. ఇక్కడ మూడవదిగా రాయబడిన మాట, నా హస్తము నీ మీద పెట్టి ఏం చేస్తాడంట? క్షారము వేసి నీ మష్టును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతయు ఏం చేస్తాను? తీసివేసేదను. క్షారము అనేది చదువుకునే పిల్లలు తెలుసు, కెమిస్ట్రీలో ఉంటుంది. ఆమ్లము, చెప్పమ్మా, క్షారము అని ఉంటుంది. ఇప్పుడు నేను కెమిస్ట్రీలోకి పోవట్లేదు కానీ బైబిల్లోకి వస్తున్నాను. నా హస్తం మీ మీద ఉంచుతాను, ఉంచి ఏం చేస్తావు అంటే మీ అందరి మీద క్షారం వేస్తా. ఒకటి చెప్పులు గట్టిగా, మీ అందరి మీద క్షారము వేసి. ఎందుకు వేస్తావు ప్రభు అంటే, మీలో ఉన్న మస్టు ఉంది. ఏంటంటే మీలో మస్టు ఉంది. ఆ మస్టు ఏమవ్వాలా? నిర్మలము చేయబడాలి. ఏమవ్వాలా? నిర్మలము చేయబడాలి. అప్పుడప్పుడు కొన్ని కలిసిపోయాయి నీలో. అందుకనే మిశ్రిత లోహ పదార్థాలు అంటారు. మిశ్రితమైన లోహ పదార్థాలు కలిసిపోయాయి. ఎందుకని? అసలే మనం హైటెక్ సిటీలో ఉన్నాంగా, జంట నగరాల్లో ఉన్నాం కదా. అమ్మ మన చూసే చూపు, నడిచే నడక, పడుకునే పడక, ఆలోచించే ఆలోచనలు, చేసే కార్యాలు, మాట్లాడే మాటలు, వినే వినికిడి మామూలుగా ఉంటాయా?
కలిసిపోయిన తగరమంతయు ఏం చేస్తా నేను తీసివేస్తాను అన్నాడు. నిశ్చయముగా ఈ శుభరాత్రి నా దేవుని హస్తం మీ మీద ఉండునుగాక. క్షారము అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటయ్యా అంటే క్రీస్తు యేసు రక్తము, క్రీస్తు యేసు వాక్యము, క్రీస్తు ఆత్మ. క్రీస్తు రక్తం, క్రీస్తు వాక్యం, క్రీస్తు ఆత్మ అనే క్షారమును మనందరి మీద వేసి మన ఆత్మలో, మన ప్రాణములో, మన శరీరములో ఉన్న ప్రతి మష్టుని ఆయన తీసివేసి నిర్మలము చేసి అప్పుడప్పుడు మనం వెళుతున్నప్పుడు మన మార్గాల్లో ఎదురవుతున్నా అప్పుడప్పుడు కలిసిపోతున్నాయే, చూడకూడని వాటిని చూసి, వినకూడని వాటిని విని, మాట్లాడకూడని వాటిని మాట్లాడి, వెళ్ళకూడని స్థలాలకి వెళ్ళి, చేయకూడని కార్యాలు చేసి, రాకూడని ఆలోచనల్ని లోపలికి రప్పించుకుంటున్నామే, అప్పుడప్పుడు మధ్యలో కలిసిపోతున్నాయే. ఈ తగరమంతయు కూడా ఆయన తీసివేసి ఆయన మనలని శుద్ధి చేయబోతున్నాడు. కూడా చొప్పలి గట్టిగా. ఆయన మనలని పరిశుద్ధపరచబోతున్నాడు, ఆయన మనలని పవిత్రపరచబోతున్నాడు. మచ్చ, ముడత, డాగు ఎలాంటి కలంకము లేని పవిత్రమైన, పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన మహిమగల సంఘముగా తన ఎదుట నిలబెట్టుకోవడానికి ఆయన మన మీద క్రీస్తు రక్తం, క్రీస్తు వాక్యం, క్రీస్తు ఆత్మనే క్షారము వేసి ఆయన మన మష్టును తొలగించునుగాక, మన పాపాన్ని తొలగించునుగాక, మన అపవిత్రతను తీసివేయునుగాక, మన దోషములను తొలగించునుగాక, మన అతిక్రమములు తుడిచివేయునుగాక, మన లోపములను సరిచేయునుగాక, ప్రాణాత్మ శరీరములలో పవిత్రతను కలుగు చేయునుగాక, పరిశుద్ధతను కలుగు చేయునుగాక, ప్రాణాత్మ శరీరములలో ఒక శుద్ధీకరణ కలుగు చేయునుగాక, ఒక పరిశుద్ధతను కలుగు చేయునుగాక. నిన్ను పరిశుద్ధునిగా చేయడానికే, నిన్ను పవిత్రునిగా చేయడానికే, నిన్ను శుద్ధీకరించడానికే దేవుడు మన మీద ఏముంచుతున్నాడు? తన హస్తం ఉంచుతున్నాడు. ఆ హస్తం ఎలాంటిది? పరిశుద్ధమైన హస్తం అది. ఎందుకని మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ఎవరు? పరిశుద్ధుడైన దేవుడు, సుచరిత్ర కలిగిన దేవుడు, కామ, క్రోధ, మద, మోహ, లోభ, మత్సరము లేని ఆజన్మ బ్రహ్మచారి. చూపులలో, తలంపులలో, ఆలోచనలో, క్రియలో, నడకలో, పడకలో, ప్రవర్తనలో పాపము లేనివాడు, పాపము ఎరగనివాడు, పాపము చేయనివాడు, పాపులలో చేరనివాడు, నిర్దోషి, నిష్కల్మషుడైన దేవుడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడని ప్రపంచానికి సవాలు విసిరినవాడు పరిశుద్ధతల మహనీయుడు. కొడు చొబడి గట్టిగాను, గట్టిగా గట్టిగా. ఆయన ఉండే పట్టణం పరిశుద్ధమైన పట్టణం, ఆయన ఉండే సింహాసనం పరిశుద్ధమైన సింహాసనం. దేవదూతలందరూ ఆయన ఆరాధించేది ఎలా ఆరాధిస్తారో తెలుసా? యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తున్నారు. అలాంటి పరిశుద్ధుడైన దేవుడు తన పరిశుద్ధమైన హస్తముని మన మీద ఉంచి మనందరిని ఏం చేయబోతున్నాడు? ఆయన ఏం చేయబోతున్నాడట? పరిశుద్ధపరచునుగాక, పవిత్రపరచునుగాక, శుద్ధీకరించునుగాక. ఏ అపవిత్రతలో ఒకవేళ ఉన్నావో, ఏ అక్రమాల మధ్యలో ఒకవేళ ఉన్నావో, ఏ లోక పాపం, ఏ లోక ప్రేమ, ఏ లోక మర్యాద, ఏ లోక స్నేహము నీలో ఉందో, జంట నగరాల్లో ఉంటున్నాను, ఎవరికి కనబడను అని ఒకవేళ అనుకుంటున్నావేమో, చీకట్లో ఉన్నాను, చిందులేస్తున్నాను, ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావేమో, తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, నాకు బంధువులు ఎవరు లేరు, నేను ఒంటరిగానే ఉన్నాను, నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తానని ఒకవేళ అనుకుంటున్నావేమో, జాగ్రత్త సుమి. పరిశుద్ధుడైన దేవుని హస్తం మీ మీద ఉండగలిగితే చెడిపోయిన లోకములో ఉన్న, పాప ప్రపంచములో ఉన్న నీవు పరిశుద్ధుడుగానే ఉండగలుగుతావు. కొడు చొప్పలు గట్టిగా. పవిత్రుడుగానే బ్రతకగలుగుతావు, పరిశుద్ధతలో నిలిచి ఉండగలుగుతావు. అయ్యా పాప ప్రపంచంలోకి వచ్చేస్తానయ్యా, వాళ్ళని బట్టి నేను పాపిగా మారని అనకూడదు. ఏలి ఉన్నాడు, ఏలికి కుమారులు ఉన్నారు, ఏలి కుమారులతో పాటు సమూయేలు కూడా ఉన్నాడు. ఏలి కుమారు చేసే పనులని పాప పనులు,
పాపపు కార్యాలు, పాపపు క్రియలు, ఆ పాపపు క్రియాల మధ్యలో, పాపపు తలంపుల మధ్యలో, అక్రమాల మధ్యలో సమూయేలు కూడా ఉన్నాడు. విచిత్రమైన సంగతి ఏంటో తెలుసా అండి? వారి పాపుల మధ్యలో ఉన్న పాపము తన కంటకుండా కాపాడుకున్నాడు సమూయేలు. అందుకే దేవుని స్వరం విన్నాడు, అందుకే ఆ చర్చికి నాయకుడు అయ్యాడు. కొడు చబడి గట్టిగా. చెడిపోయిన ప్రపంచంలో మనం ఉండొచ్చు, పాప ప్రపంచంలో మనం ఉండొచ్చు. సముద్రంలో ఉన్న చేప ఉప్పు అంటకుండా తన జీవితాన్ని ఎలా కాపాడుకుంటుందో, ఈ జంట నగరాల్లో ఉన్న నీవు నీ కళ్ళ చుట్టూ ఒకవేళ పాపమే కనబడుతున్నా, పాప మాటలు వినబడుతున్నా, పాపపు కార్యక్రమాలే కనబడుతున్నా, నీ పవిత్రతను కాపాడుకునడానికి నా దేవుడు తన హస్తాన్ని మీ మీద ఉంచునుగాక. నువ్వు పరిశుద్ధుడుగా బ్రతుకుదువుగాక, పవిత్రుడుగా బ్రతుకుదువుగాక. నేను, నీవు, మనమందరము పవిత్రులుగా ఉండడానికి, పరిశుద్ధమైన సంఘముగా ఉండడానికి, పరిశుద్ధ సమాజముగా ఉండడానికి, పరిశుద్ధ సంఘముగా దేవుని ఎదుట ఉండడానికి దేవుడు తన హస్తం మన మీద ఉంచుతున్నాడు, క్షారము మన మీద వేస్తూ ఉన్నాడు. అందుకే యెషయా గ్రంథం 4వ అధ్యాయం 4వ వాక్యంలో ఏమనుంటో తెలుసా? తీర్పు తీర్చు ఆత్మ వలనను, దహించు ఆత్మ వలనను సియోను కుమార్తెలకున్న కల్మషాన్ని కడిగి వేస్తాడట. అలాగే రక్తాన్ని అంతటి ఏం చేస్తాడంట? శుద్ధి చేసినప్పుడు, శుద్ధి చేయబోతున్నాడు ఆయన. మనం ఆరాధిస్తున్న యేసు ప్రభు ఎవరో తెలుసా అండి? బైబిల్లో రాయబడి ఉంటుంది, వెండిని నిర్మలము చేయునట్లుగా ఆయన మనల్ని ఏం చేస్తాడట? నిర్మలులుగా చేస్తాడట. అందుకే ఆయన ఎవరో తెలుసా? కంసాల వంటి అగ్ని వంటి వాడు. సాగలు వాని ఎవరిని ఉతకాలో వాని ఉతుకుతాడు, ఎవరిని కాల్చాడో మాట్లాడు. కొన్ని ఉతికితే పోయే మరకలు కొన్ని ఉంటాయి, కొన్ని కాలిస్తే పోయే మరకలు కొన్ని ఉంటాయి. కాల్చాలనుకున్న వాళ్ళని కాలుస్తాడు, ఉతకాలనుకున్న వాళ్ళని. ఎందుకని? ఆయన సాగలు వాని సబ్బు. కొందరికి లిరిలు, కొందరికి త్రిబులెక్స్ పెట్టాలా, కొందరికి రిన్ని పెట్టాలా, కొందరికి ఏమో కొన్ని మరకలు బావాలంటే రాత్రంతా నీళ్ళలో నానబెట్టాలా, వేడి నీళ్ళు నానబెట్ట. ఎందుకు? మరకలు బావాలా. అవి మామూలు మరకలు కాదవి. కొన్ని పాపాలు మామూలు పాపాలు కాదవి. కొన్ని అతిక్రమాలు మామూలు అతిక్రమాలు కాదు. అందుకని ప్రభు ఏం చేస్తాడు? నేనే సబ్బు లాంటి వాడిని అన్నాడు ఆయన. ఎందుకని? నేను ఉతుకుతాడు ఆయన, బండకేసి బాతాడు అప్పుడప్పుడు. బ్లూలు పెట్టి, ఆడవాళ్ళలాగా బ్లూలు పెట్టి మాఫీ చేసేవాడు కాదు ఆయన. రాబిన్ బ్లూ తెలుసమ్మా? హైటెక్ సిటీలో ఉన్నది మీకు అర్థం కాలేదు అనుకుంటా. మళ్ళీ మీ ఊరు పోండి, మీకు తెలుస్తుంది రాబిన్ బ్లూ ఏందో. కొంతమంది మరకలు కనపడకుండా ఉండడానికి రాబిన్ బ్లూ పెడతారు. అందుకనే తలతలలాడే అని బ్లూ మందు పెట్టి లేపుతారు పైకి. నా దేవుడు ఎవరు తెలుసండి? సాకలు వాని సబ్బు లాంటి వాడు, సబ్బేసి ఉతుకుతాడు. కంసాల లాంటి అగ్ని లాంటి వాడు, పొయ్యిలేసి బాగా కాలుతాడు. బొగ్గు ఉందండి, బొగ్గు రూపం మారాలంటే ఏం చేయాలా చెప్పమ్మా? దాన్ని కాల్చాల్సిందే. కొన్ని కాల్చేటి ఉంటాయి, కొన్ని ఉతికేటి ఉంటాయి. ఉతకవలసిన వాటిని ఉతుకుతాడు, కాల్చవలసిన వాటిని కాలుతాడు. చివరికి శేషం ఏంటయ్యా అంటే పరిశుభ్రత. పొడి చొప్పలు గట్టిగా. చివరికి మిగిలేది ఏమిటయ్యా అంటే పరిశుభ్రత, పరిశుద్ధత, శుద్ధీకరణ. నా దేవుడు సంఘం మీద హస్తముంచి పరిశుద్ధపరచునుగాక, పవిత్రపరచునుగాక, అందరిని శుద్ధీకరించునుగాక, పరిశుద్ధులుగా మనం మార్చబడుదుముగాక. ఎందుకు అంతగా దేవుడు పరిశుద్ధతను కోరుకుంటున్నాడయ్యా అంటే పరలోకములో ఉండేది ఎవరు చెప్పాలి గట్టిగా? సంఘం అయితే సంకర జాతి అన్నీ ఉంటాయి, అవునా కదండి? అవునా కదా? సంఘములు అన్ని రకాల జాతులు ఉంటాయి. సినిమాలు చూసేవాళ్ళు లేరా? సీరియల్ ముందు కూర్చొని గుట్టికలు మింగేవాళ్ళు లేరా? కొంపలు కూల్చేవాళ్ళు లేరా? అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పేవాళ్ళు లేరా? చెప్పు గట్టిగా. హైటెక్ సిటీలో ఒక కొంప, ఇక్కడ ఒక కొంప పెట్టుకున్న వాళ్ళు లేరా? చెప్పు. హైదరాబాద్లో ఒక ఇల్లు, సొంత ఊర్లోకి ఇల్లు లేవా? మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆరాధన, స్తుతి ఆరాధన అనేవాళ్ళు లేరా? అన్ని జాతులలో సంఘములోకి ఉంటారు. అందరికీ సంఘం వెల్కమ్ బోర్డు పెడుతుంది. కానీ పరలోకంలో మాత్రం పరిశుద్ధులే ఉంటారు. కొడు చప్పలు గట్టిగా. పరలోకములో పాపులకి ప్రవేశము లేదు. పరలోకములో పాపులకి ప్రవేశము లేదు. సంఘములు అందరికీ చెప్పు గట్టిగా. సంఘములకు వచ్చినంత ఈజీగా పరలోకాన్ని కూడా పోతానంటే కుదరదు సుమి.
సంఘములకు చొరబడినంత ఈజీగా ఏదైనా చేసి, వారం అంతా ఏదైనా చేసి, ఆదివారం తలబట్టలేసుకొని మందిరంలో పోతే సరిపోతుంది అనుకున్నంత ఈజీగా పరలోకములో కుదరదు. పరలోకములో ఉండేది ఎవరయ్యా అంటే పరిశుద్ధులు మాత్రమే ఉంటారు. మొదటి పునరుత్థానములో పాలు పొందువారు ధన్యులు, వారు పరిశుద్ధులు, వారి మీద రెండవ మరణం పనిచేయదు. కొడు చప్పులు గట్టిగా. పరిశుద్ధులే పరలోకములో ఉంటారు, పరిశుద్ధులే ప్రభువుతో కూడా ఉంటారు, పరిశుద్ధులే సింహాసనం మీద కూర్చుంటారు, పరిశుద్ధులే జయ జీవితాన్ని పొందుతారు, పరిశుద్ధులే నిత్య సియోన్లో ఉంటారు, పరిశుద్ధులే నూతన యెరూషలేములో ఉంటారు, పరిశుద్ధులకే పరలోకం. దేవుడు ఎందుకని ఇంతగా పరిశుద్ధతను కోరుకుంటున్నాడయ్యా అంటే మనందరం పరలోకంలో ఉండాలని. అందుకే మనందరి మీద ఏముండాలా? చెప్పు 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 మనందరి మీద ఏముండాలా? దేవుని హస్తం ఉండాలి. మన మీద ఏం పోయాలి? ఆయన క్షారమును పోయాలి. అని క్షారం అంటే ఏంటి? క్రీస్తు రక్తం, క్రీస్తు వాక్యం, క్రీస్తు ఆత్మ. నిశ్చయముగా దేవుని హస్తం మన మీద ఉండి మనము శుద్ధీకరించబడుదుముగాక. చివరిగా మాట చెప్పి నేను ముగిస్తా. కొడు సభలు గట్టిగా గట్టిగా గట్టిగా. యెహెజ్కేలు గ్రంథములో చాలా మాటలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో యెహోవా హస్తము నా మీదకి వచ్చి, యెహోవా హస్తము నా మీదకి వచ్చి, యెహోవా నా హస్తం నా మీదకి వచ్చి అనే మాటలు చాలా చోట్ల కనపడతాయి. రెఫరెన్స్లు మీకు చెప్పను, ఎందుకని గ్రంథం అంతా చదువుతారని. రెఫరెన్స్లు చెప్పాను అనుకో, ఆ రెఫరెన్స్ మాత్రం చదివి ఆపేస్తారు. యెహెజ్కేలు గ్రంథం అన్నాం అనుకో, ఆసక్తి కలిగిన గ్రంథం అంతా చదువుతారుగా. అందుకు ఒక రెఫరెన్స్ చెప్తా. యెహెజ్కేలు పుస్తకం 37వ అధ్యాయం 1వ వాక్యం. యెహోవా హస్తం నా మీదికి వచ్చెను, యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. ఎందుకు వచ్చింది? ఆ అధ్యాయం అంతా కనుక మనం చదివి మనకు బాగా తెలుసు. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడునై ఉండగా యెహోవా నన్ను తోడుకుని ఎక్కడికి వెళ్ళాడు? ఎముకలు కలిగిన లోయలోకి నన్ను తీసుకొని వచ్చాడు. యెహోవా హస్తము నా మీదకి వచ్చింది. నా మీద దేవుని హస్తం ఉంది. ఎందుకుంది హస్తం? ఎందుకు వచ్చింది హస్తం? నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని ఎముకలు కలిగినటువంటి ఒక లోయలోకి నన్ను దింపెను. ఉద్యానవనంలో దింపలే. రాజీవ్ గాంధీ పార్కు, లుంబిని పార్కులో నన్ను దింపలే. బీచ్ దగ్గర నన్ను దింపాలా? ఎక్కడ దింపిందంటండి? ఎముకలు కలిగిన లోయలో నన్ను దింపింది దేవుని హస్తం. ఎందుకు ప్రభు? ఎముకలు కలిగిన లోయలో నేను ఏం చేయాలి ప్రభువా? ఈ ఎముకలకే నువ్వు సువార్త ప్రకటించాలి. ఈ ఎముకలతో నువ్వు ప్రవచనము చెప్పాలి. ఈ ఎముకలతో నువ్వు మాట్లాడాలి. ఈ ఎముకలతో నేనేం మాట్లాడుతానయ్యా? ఈ ఎముకలతో మాట్లాడితే అవి ఏ వింటాయి? 11వ వాక్యములు ఏమని రాస్తుంటో తెలుసా? ఆ ఎముకలు ఎవరో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలకు సూచనగా కనబడుతున్నాయి. ఆ ఎముకలు ఎవరో తెలుసా అండి? వాళ్ళు అనుకుంటున్న మాట, మేము ఎండిపోయి ఉన్నాము, మేము నాశనమైపోయాము, మా ఆశలన్నీ విఫలమాయను అనుకుంటున్నాయి. వెళ్ళి వాళ్ళకు సువార్త చెప్పు, రక్షణ సువార్త చెప్పు, యేసయ్య కల్వరి శిలువ ప్రేమను గురించి చెప్పు, యేసయ్య మరణాన్ని గురించి వాళ్ళకు చెప్పు, యేసయ్య పునరుత్థానాన్ని గురించి చెప్పు, యేసయ్య మళ్ళా త్వరగా రాబోతున్న సంగతి వాళ్ళకు చెప్పు. ఎండిపోయిన స్థితిలో చాలా మంది ఉన్నారు, నాశనమైపోతున్న స్థితిలో చాలా మంది ఉన్నారు. ఆశలని ఆవిరిగా మార్చబడి ఆశలని భంగమైపోయిన స్థితిలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము దేనికి పనికొస్తాం, మేము దేనికి పనికిరాం, మా జీవితం ఇంతే అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. లోక పాపములో పడిపోయిన వాళ్ళు, విగ్రహారాధనలో పడిపోయిన వారు, నిజమైన దేవుడు ఎవరో తెలియక అనేక మంది ఉన్నారు. వాళ్ళ మధ్యలోకి నువ్వు వెళ్ళి వారి మధ్యలో సువార్తను ప్రకటించి వాళ్ళ మధ్యలో ప్రవచనాలు చెప్పు. యెహెజ్కేల్ ఏమంటావు నువ్వు? బతుకుతాయి అంటావా? అయ్యా నాకేం తెలుసు అయ్యా, ప్రవచనం ఎత్తి మాట్లాడు.
ప్రవచనమెత్తి మాట్లాడాడు. గడగడ గడగడ గడని ఒక ధ్వని వినపడింది, ఒక సువార్త ధ్వని వినపడింది, ఒక సువార్త గంట మ్రోగింది. క్రీస్తు రక్షణ గురించిన, క్రీస్తు యొక్క శిలువ త్యాగాన్ని గురించినటువంటి ఒక ధ్వని వినపడింది అక్కడ. ఆ ధ్వని వినపడగానే ఎక్కడెక్కడున్న ఎముకలన్నీ కూడా ఒక్కసారిగా వారి శరీరంలోకి వచ్చేసాయి. కూడా చబులు గట్టిగాను ఎక్కడెక్కడో ఉన్న ఎముకలు, చేతులేమో ప్రసాద్ ఐమాక్స్లో ఉంటే, కాళ్ళేమో లుంబిన పార్కులో ఉంటే, పుర్రేమో ఇంకొక దగ్గర ఉంటే, ఈ సువార్త ద్వారా ఏమైందంటే మొత్తం ఒక దగ్గరికి వచ్చాయి. మాంసం వచ్చింది, శరీరం వచ్చింది, నరాలు వచ్చాయి, రక్తం వచ్చాయి, ఒక్క జీవోత్సవం లాగా పడింది. మరలా ప్రవచనం ఎత్తి మాట్లాడు, మరలా సువార్త ప్రకటించు, మహిమ కలిగిన సువార్త ప్రకటించు. మరలా మాట్లాడాడు. దేవుని ఆత్మ వారిలోనికి వచ్చింది. ఆ తర్వాత ఏమైందో తెలుసా? ఒక మహాసైన్యం లేచింది. కూడా చూపలు గట్టిగా 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 ఒక మహాసైన్యం నిలబడింది అక్కడ. ఒకప్పుడు యెహెజ్కేలు చూచినప్పుడు అది ఏంటండి? ఎముకలు కలిగిన లోయ. ఒకప్పుడు హోసన్నా మినిస్ట్రీస్ రాక మునుపు హైదరాబాద్ అంతా ఎలా ఉందండి? చెప్పరేటండి? ఎముకలు కలిగిన లోయే. నాశనమైపోయాం అనుకునే వాళ్ళు, మా జీవితాలు ఎండిపోయాయి, ఆరోగ్యం ఎండిపోయింది, సమాధానం ఎండిపోయింది, సంతోషం ఎండిపోయింది, జీవితాలు ఎండిపోయాయి. ఏది చేసినా మా జీవితంలో కలిసి రావట్లేదు, ఉద్యోగాలు రావట్లేదు, కుటుంబాలు కట్టబడట్లేదు, కుటుంబాలు పోషించబడట్లేదు, మా జీవితాలు నాశనం 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 అనుకున్నారు. ఆశలన్నీ విఫలమైపోయిన స్థితిలో ఉన్నాయి. దేవుని మహాకృపను బట్టి దైవ సేవకులు యేసన్న గారు ఈ ప్రాంతంలోకి వచ్చారు, సువార్తను ప్రకటించాడు. అనేక మంది సేవకులు వచ్చారు, ఈ ప్రాంతంలో తిరిగారు, సువార్తను ప్రకటించారు. ఇప్పుడు ఎండిన ఎముకలన్నీ ఇదిగో ఇలా మహాసైన్యంగా నిలబడ్డాయి, ఇలా మహాసైన్యం నిలబడ్డాయి. ఇప్పుడు తెలంగాణలోకి వెళ్తే ఎంత వేల మందిని దేవుడు మనకి ఇవ్వలేదండి, ఇచ్చలేదు. ఎన్ని సంఘాలు కట్టబడ్డాయండి. సేవకులు రాత్రింబగలు ప్రయాసపడి సువార్తను ప్రకటించి, ఈ ఎండిన ఎముకలకు సువార్తను ప్రకటించి, రక్షణ లేక తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, జూదగాలిగా, అక్రమస్తులుగా, వ్యభిచారులుగా, లంచగొండిలుగా లోకములో చేరువై, సాతానికి చేరువై, లోక సంబంధమైన కార్యక్రమాలలో నిలిచిపోయిన వారికి ఈ దేవుని యొక్క సువార్త, ప్రేమ కలిగిన సువార్త, సత్య సువార్త, మహిమ కలిగిన సువార్త, జీవము కలిగిన సువార్తని ప్రకటిస్తే ఇప్పుడు ఎండిన ఎముకలన్నీ ఏమైనాయండి? చెప్పు గట్టిగా. ఒకప్పుడు ఎలిమినగర్ ఎంత ఉందండి? ఒకప్పుడు మల్లాపురం ఎంత ఉందండి? ఈ ప్రాంతంలో ఎంత ఉందండి? ఎంతమంది జనాలు వచ్చారండి? అసలు హైదరాబాదులో సంఘం స్థాపించినప్పుడు 2వ ఆదివారం ఆరాధన నేనే వచ్చింది. శివాజన ఇంట్లో ఆరాధన ప్రారంభించినప్పుడు మొదటి ఆరాధనకి అనిలన్న వచ్చాడు, 2వ ఆరాధన నేనే వచ్చా. ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఏమైందంట? ఒక మహాసైన్యం తెలంగాణలో దేవుడు మనకిచ్చాడు. హోసన్నా సైన్యం దేవుడు మనకిచ్చాడు. హోసన్నా మహాసైన్యం దేవుడు మనకిచ్చాడు. ఎందుకని? ఎండిన ఎముకల గల లోయలోకి యెహెజ్కేలు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళావయ్యా అంటే, దేవుని హస్తము నా మీదికి వచ్చింది. దేవుని హస్తం ఎవరి మీదికి వస్తుందో వాళ్ళ గుండెల్లో ఏముంటుంది తెలుసా? ఆత్మల భారం ఉంటుంది. ఆస్తుల భారము కాదు సుమే, ఆత్మల భారం ఉంటుంది. ఆత్మల భారము కొరకు తన ప్రాణాన్ని పానార్పణముగా పోస్తారు, సజీవ యాగముగా దేవుని కొరకు సమర్పించుకుంటారు. నిద్ర, ఆకలి, తిండి, సుఖాన్ని మరిచిపోయి కూర్చున్నా, పడుకున్నా, లేచిన ఆత్మల భారం, నశించిపోతున్న ఆత్మలను గూర్చిన ఒక దర్శనము కలిగి ఉంటారు. ఆత్మల సంపాదన కొరకు జీవితాన్ని త్యాగము చేస్తారు. ఆత్మల సంపాదన కొరకు సుఖాన్ని కూడా మర్చిపోతారు. రాత్రి పగలు ప్రయాసపడి అక్కడ సంఘాలు కట్టాలి, ఇక్కడ సంఘాలు కట్టాలి, అక్కడ సువార్త చెప్పాలి, ఇక్కడ సువార్త చెప్పాలి, ఆ ఇంటికి వెళ్ళాలి, ఈ ఇంటికి వెళ్ళాలి, తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి సువార్త అందించాలని వెళ్తాడు. ఎందుకు ఇంత భారం? కూర్చొని తింటే సరిపోదా అడిగే వాళ్ళు ఎవరైనా ఉంటారా? లేరే. కానీ ఎందుకని? దేవుని హస్తము నా మీద ఉన్నది. అందుకే ఆత్మల సంపాదన కొరకు పరుగెడతాడు.
ఎండిన ఎముకలకి ఏమిచ్చాడంట? ఒక పెద్ద సంఘం స్థాపించబడింది అక్కడ. యెహెజ్కేలు వెళ్ళినప్పుడు అక్కడ ఎముకల్లోయే. ఆ తర్వాత ఏమైందంట? ఒక పెద్ద సంఘం కట్టారు అక్కడ, ఒక మహాసైన్యం, ఒక సంఘం అక్కడ కట్టబడింది. మీ ద్వారా మీ ప్రాంతాల్లో సంఘాలు కట్టబడాలా? మీ ద్వారా మీ గ్రామాల్లో సంఘాలు కట్టబడాలి. మీ ద్వారా మీ ప్రాంతాల్లో సంఘాలు కట్టబడాలి. సువార్త అందించబడాలి. సేవ జరగాలి. సంఘాలు కట్టబడాలి. అలా జరగాలంటే నీ మీద ఏముండాలమ్మా? దేవుని హస్తము నీ మీద ఉంటేనే, దేవుని హస్తము నీ మీద ఉంటేనే ఈ భారం నీ గుండెల్లో ఉంటుంది. ఆ హస్తము నీ మీద లేదనుకోండి, నా తిండి, నా నిద్ర, నా సుఖం, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, ఆ తర్వాత కొవ్వు పడుతుంది, ఆ తర్వాత గుండెకి పడుతుంది, బైపాస్ సర్జరీ చేయించుకో. నా ప్రాణమా, నా ప్రాణమా ఇట్లాంటిది. హస్తం మీద ఉందనుకో, హస్తం మీద ఉందనుకో, ఏముంటుందట? గుండెల్లో ఆత్మల భారం ఉంటుంది. ప్రభు నన్ను రక్షించాడే, ప్రభు నా జీవితాన్ని మార్చాడే, మరి చీకట్లో ఉన్న నన్ను వెలుగులోకి తీసుకొచ్చాడే, మరి నేనేం చేయాలి? ఆయన గుణాతిశయములని ప్రచురం చేయాలి కదా, ఆయన సువార్తని ప్రకటించాలి కదా, నా ప్రాంతంలో సువార్త ద్వారాలు తెరవబడాలి కదా, సంఘాలు కట్టబడాలి కదా అని ఎప్పుడైనా ఆలోచించారా? ఏమిలే, నేను నా భార్య, నేను నా భర్త, నా పిల్లలు, నా కంచం, నా మంచం, నా లైటు, నా దిండు, నా ఫ్యాను, నా ప్లేటు, నా గ్లాసు, ఇంకా వేరే వాళ్ళతో నాకు సంబంధం ఏమి? లూదియా ఉందండి, కూటానికి వెళ్ళింది, హృదయం తెరవబడింది, ఇంటికి వచ్చింది, వాక్యం వాళ్ళకు చెప్పింది, వాళ్ళని తీసుకొని వెళ్ళింది. వాళ్ళందరూ ఏమయ్యారంట? బాప్తీసం పొందారు. వాక్యం విన్నదేమో లూదియా, బాప్తీసం పొందిందేమో ఫ్యామిలీ. వాక్యం విన్నదేమో లూదియా, బాప్తీసం పొందిందేమో ఫ్యామిలీ. ఆ తర్వాత ఏమంటే తెలుసా? మాస్టర్ గారండి, మా మీద కనుక నీకు నమ్మకం ఉంటే మా ఇంటి మీద సంఘం పెట్టండి అని. ఇట్లాగే అని, నా మీద నమ్మకం కనుక ఉంటే మా ఇంటి మీద సంఘం పెట్టండి అని పాస్టర్ గారు ప్రార్థన చేసి ఆలోచించాడు, సంఘం పెట్టాడు. 7 సంఘపు దూతలు అని రాస్తుంటే ప్రకటన గ్రంథంలో. ఒక సంఘపు దూత ఎవరో తెలుసా? తుయతైరా. ఆ తుయతైరా సంఘ స్థాపకురాలు ఎవరో తెలుసా? లూదియా. కుడిచొప్పులు గట్టిగా. లూదియా ద్వారా ఒక సంఘం స్థాపించబడింది. ఎందుకని? వాక్యం విని బాప్తిసం పొంది ఆ ప్రాంతంలో ఏం పడిందండి? ఒక సంఘ స్థాపకురాలైంది. మరి నీ ద్వారా ఏమవ్వాలి చెప్పు? ఏమ్మా, ఉన్నోళ్ళు ఊడిపోతున్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు. అందుకే నేను కోరుకుంటున్నా, నా దేవుని హస్తం మీ మీద ఉండునుగాక, నా దేవుని హస్తం మీ మీద ఉండునుగాక. ఇక ఆత్మల సంపాదన మీరు ప్రారంభించుదురుగాక, ఆత్మల వేట ప్రారంభించుదురుగాక. అట్లాగని చెప్పి సొంత సంఘాలు కట్టుకోమనిగా చెప్పేది, సొంత సంఘాలు కట్టుకోమనిగా చెప్పేది. ఆత్మలు సంపాదించి సంఘంలో చేర్చాలి. కొడు చప్పులు గట్టిగా. 4 సంగతులు చెప్పారు. ఒకటి, దేవుని హస్తం మన మీద ఉంటే మన అవసరాలు తీర్చబడతాయి, జయాన్ని మనకు ఆయన ఇస్తాడు. రెండవదిగా, దేవుని హస్తం మన మీద ఉంటే మన ఆత్మీయ జీవితానికి మనం సంపూర్ణతలోకి నడిపించబడ్డానికి కావలసిన అన్ని విషయాలు ఆయన మనకి నేర్పిస్తాడు. మూడవదిగా, ఆయన హస్తం మన మీద ఉంటే ఆయన మన ఆత్మ, ప్రాణ, శరీరమును ఏం చేస్తాడు? శుద్ధీకరించి మన పరిశుద్ధులుగా చేస్తాడు. నాలుగవదిగా, ఆయన హస్తం మన మీద ఉంటే మనకు ఆత్మల భారాన్ని కలుగు చేసి ఆత్మల సంపాదన కొరకు ప్రయాసపడే వారిగా ఆయన మనల్ని నిలబెడతాడు. నీ ద్వారా ఒక సంఘం, నీ ద్వారా ఒక సమూహం ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. మనము సిద్ధపడాలి, మనతో ఉన్న వాళ్ళందరినీ కూడా సిద్ధపరచుకొని మనమందరం ప్రభు రాకడ కొరకు సిద్ధపడుదుముగాక. ఈ మాటలన్నీ యేసయ్య మన హృదయంలో స్థిరపరచునుగాక. నిశ్చయముగా నా దేవుని హస్తం మీ మీద ఎల్లప్పుడూ ఉండునుగా. ఈ నెల మాత్రమే కాదు, తుది శ్వాస విడిచే వరకు, ప్రభువు రాకడ వచ్చేంత వరకు, ఆయన రాకడ మన పోకడ జరిగేంత వరకు దేవుని హస్తం మన మీదనే ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ. అందరూ ఒకసారి లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడదాం. అందరూ ప్రార్థనాపూర్వకంగా.
చేతులు పైకెత్తి అందరము చేతులు పైకెత్తి చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన హస్తాన్ని చాపి ఏ విధంగా మనల్ని ఆశీర్వదిస్తాడో ఒక్కొక్క మాటగా తన సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. అందరం ఒక క్షణం చేతులు పైకెత్తి హస్తపు నీడకు పరుగెత్తగా శాశ్వత కృపతో నింపితివా, నీ సన్నిధిలో దీనుడనై కాచుకోనేదని కృపయన్నడు. యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా హస్తపు నీడకు పరుగెత్తగా, నీ శాశ్వత కృపతో నింపితివా, నీ హస్తపు నీడకు పరుగెత్తగా, నీ శాశ్వత కృపతో నింపితివా, సన్నిధిలో నీ సన్నిధిలో నీ హస్తపు నీడకు పరుగెత్తగా, కృపతో నింపితివా, నీ హస్తపు నీడకు పరుగెత్తగా, నీ శాశ్వత కృపతో నింపితివా, నీ సన్నిధిలో సన్నిధిలో నీవుడవై కాచుకోని, నీ సన్నిధిలో నీవుడవై కాచుకోని, నీ సన్నిధిలో నీవుడవై కాచుకోని, యేసయ్యా నీ హస్తాన్ని చాపండి, నిత్యము నీ హస్తాన్ని నీ బిడ్డల మీద నిలపండి. ప్రతి అవసరత తీర్చే నీ హస్తం, గొప్ప జయాన్ని అనుగ్రహించే నీ హస్తం, మేము చేయాల్సినది సంపూర్ణముగా మా జీవితాలు సంపూర్ణత అయ్యేటట్లు నువ్వు నేర్పించే ప్రతిదీ మేము నేర్చుకునే నీ హస్తం. నీ హస్తపు నీడకు పరుగెత్తగా, నీ శాశ్వత కృపతో నింపితివా, నీ హస్తపు నీడకు పరుగెత్తగా, నీ శాశ్వత కృపతో నింపితివా, నీ సన్నిధిలో నీడనై కాచుకోని, నీ సన్నిధిలో
దీనుడనై కాచుకోని కృతజ్ఞతతో నీ సన్నిధిలో దీనుడనై నీ సన్నిధిలో దీనుడనై నీ సన్నిధిలో దీనుడనై కాచుకోని ప్రతి మస్టు తొలగించేటట్లు ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని ప్రోక్షించి ప్రతి పాపం నుంచి విడుదల చేసే, అది రహస్య పాపమైన, అది బహిరంగ పాపమైన, అది ఎవరికి కనబడని పాపమైన నీ జీవితంలో ఉండకూడదు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. ప్రతి మస్తుని తొలగించే ఆయన వాక్యం, ఆయన వాక్యం, ఆయన పరిశుద్ధాత్మ, ఆయన రక్తం ప్రోక్షించబడాలి. నువ్వు పరిశుద్ధుడు అవ్వాలి, అవ్వాలి. ఆయన హస్తం నిలిచింది తన సేవకుల మీద, తన పిల్లల మీద. నేనేమైపోదునో, నా పరిస్థితి ఏమవుతుందో అనుకొని దిగులుతో ఉన్న ప్రతి ఎముకు కదిలించబడింది, మహాసైన్యంగా మార్చబడింది. దేశాన్ని తలకిందులు చేసేవాళ్ళు ఇక్కడికి కూడా వచ్చారా అన్నంత ఓ గొప్ప ఆశీర్వాదం. అందరము చేతులు పైకెత్తి తన సేవకులను మరుగుపరిచి దేవుడు నీతో మనతో మాట్లాడాడు. ఆయన హస్తం నీ మీద చాపబడింది, ఆయన హస్తం నీ మీద చాపబడింది. నీ అవసరతలు తీర్చే ఆయన హస్తం, బలమైన హస్తం, నీ అవసరతలు తీర్చే ఒక బాహు బలం నీ మీద చాపబడింది. నీ అవసరతలు తీర్చే యేసు వచ్చాడు, తన హస్తాన్ని చాపాడు. నీ అవసరతలు తీర్చడమే కాదు, నువ్వు అనుకున్న వాటిని జరిగించి ఒక గొప్ప జయాన్ని దయచేసేవాడు. నీలో నిరుత్సాహం లేకుండా, ఏ చింత ఏ దిగులు లేకుండా నువ్వు అనుకున్నాయి జరిగించేవాడు, నీ అవసరతలు తీర్చేవాడు, నీకు గొప్ప జయాన్ని దయచేసే యెహోవా యేసు తన హస్తాన్ని చాపాడు. దిగులు చెందకు, అధైర్యపడకు. అందరము చేతుల పైకెత్తి ప్రార్థన చేసుకుందాం. నీకు నేర్పే హస్తం, నువ్వు సంపూర్ణమైన భక్తి చేయాలి. ఆ దిశగా ఆయన నీకు నేర్పుతున్నాడు. దావీదుకు నేర్పిన హస్తం ఈ రాత్రి నీ మీద చాపబడిన హస్తం. నువ్వు ఎలా ప్రార్థన చేయాలో, ఎలాగ ఆయన చిత్తానుసారంగా నడుచుకోవాలో, ఎలాగ యుద్ధం చేయ నేర్చుకోవాలో, అపవాది తంత్రాలని లయపరచాలో, నీ జీవితంలో నువ్వు ఎలా నడుచుకోవాలో నేర్పే హస్తం. ఇప్పటి వరకు అటు ఇటు తిరుగుతూ, తుంటర చేష్టాలు చేస్తూ, లోకానుసారంగా, ఈ లోకంలో ఉన్న కులానుసారంగా, మతానుసారంగా, ఏయో సంప్రదాయాల అనుసారంగా నువ్వు నడిచేవేమో. దేవుని వాక్యం, దేవుని వాక్యం నీకు నేర్పుతుంది. ఆయన చిత్తానుసారముగా, ఆయన వాక్యానుసారంగా, దేవుని ఆత్మ నడిపింపులో నీవు నడవాలి. ప్రతి పారంపర్యాచారం నుంచి, ప్రతి మూఢాచారం నుంచి, ప్రతి లోకపు ఆచారం నుంచి, ప్రతి నడిపింపు నీ జీవితం నుంచి తొలగించబడాలి. నువ్వు ఎలా నడుచుకోవాలో తన వాక్యం ద్వారా దేవుడు నేర్పుతున్నాడు. భయాన్ని నేర్చుకోవాలి. ఇక ఎన్నడూ నేను పాపం చేయను అన్న భయం నీలో రావాలి. ఇక్కడ నన్ను ఎవరు చూస్తున్నారు? ఇక్కడ నేనంటే ఎవరికి తెలియదు. ఏ సందులో తిరిగినా, ఎక్కడ తిరిగినా, ఎక్కడ పండుకున్నా, ఎక్కడికి పరిగెత్తినా ఎవ్వరు చూడరని నువ్వు అనుకుంటున్నావేమో. ఆయన సంఘంలో అడుగు పెట్టావు. పరలోక రాజ్యంలో ఉండేది
ఆయన పరిశుద్ధులు, 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 పరిశుద్ధులు. ఆయన తన రక్తాన్ని ప్రోక్షించి నీలో ఉన్న ప్రతి మస్తు తొలగించబడాలి. హృదయాన్ని కఠినం చేసుకోకు. ఎవరు అంత పరిశుద్ధులున్నారు, ఎవరంత భక్తులున్నారు అనుకుంటూ పడిపోయిన వారిని చూసుకుంటూ నీ జీవితాన్ని ఇంకా హృదయాన్ని కఠినం చేసుకుంటున్నావేమో. దేవుడు తన సేవకులను మరుగుపరిచి మరొక్కసారి నిన్ను దర్శించాడు. ఆయన మాటలను విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా తిరిగావా, ఆయన అగ్ని వలె ఆయన నిన్ను పుటం వేస్తాడు. జాగ్రత్త. అందరము చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకుందాం. అందరము చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నీ హస్తాన్ని చాపేవయ్యా. నేను ఏమి నేర్చుకోవాలో, నా అవసరతలు ఎలా తీర్చబడతాయో, నాకు ఎలా జయం వస్తుందో, నేను ఏ విధంగా పరిశుద్ధునిగా మార్చబడాలో, నేను ఎంతవరకు ఏమైపోతునో, బక్క చిక్కిపోయాను, పనికి రాకుండా పోయాను, నా జీవితం అదో పాతాళానికి దిగజార్చబడుతుంది అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు తన హస్తాన్ని చాపి మహాసైన్యంగా దేవుడు నిన్ను మార్చాడు. ఆయన మహాసైన్యంగా దేవుడు నిన్ను మార్చాడు. ఈ రాత్రి దేవుడు తన హస్తాన్ని చాపాడు. దేవుడు తన హస్తాన్ని చాపాడు. నీ ద్వారా అనేకులు రక్షించబడాలి. నీవు బలహీనుడవు కావు, నీవు నీరసలిపోవు, నీవు అన్ని విధాల బలవంతుడిగా దేవుడు తీర్చిదిద్దాడు. నీ నోట సువార్త మాటలు వినబడుతున్నాయి, నీ నోట కృప కలిగిన మాటలు వినబడుతున్నాయి, నీ నోట అనేకులు బలపరచబడే మాటలు వినబడుతున్నాయి. అవి యేసు మాటలు, అవి యేసు మాటలు. నీ ద్వారా అనేకులు రక్షించబడాలి, సంఘంలోనికి చేర్చబడాలి. అందుకే తన హస్తాన్ని చాపారు. అందరము చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకుందాం. తన సేవకులను మరుగుపరిచి ఆయన ఎంతో నిన్ను ప్రేమించి నీ మీదున్న ఒక ఆకాంక్షతో, కోరికతో తన దాసులు మరుగుపరిచి నీతో మాట్లాడాడు. నీతోనే మాట్లాడాడు. మరొక్కసారి ఆలకించు. మరొక్కసారి నీ జీవితం ఏమైపోతుందో నెమరవేయి. మరొక్కసారి గమనించు. ఈ మాటలు విన్నా నీవు దీన్ని పెడచెవు పెట్టావా? తన బాహువు చాపాడు, తన హస్తాన్ని చాపాడు. పరిశుద్ధాత్మని మీదకు దిగి వస్తుంది. అన్య భాషలతో నీవు దేవుని స్తుతిస్తూ నీ అవసరతలు తీర్చే హస్తం, నీ జీవితానికి గొప్ప జయాన్ని అనుగ్రహించే హస్తం. ఆయన హస్తపు నీడలో నువ్వు బ్రతకాలి. చాపబడిన హస్తాన్ని గుర్తుపట్టు, ధైర్యపరచబడు. నువ్వు ఏమి నేర్చుకోవాలో, ప్రార్థన నేర్చుకోవాలి, దేవునికి భయపట్టు నేర్చుకోవాలి, అపవాది తంత్రాలు ఎలా లయపరచాలో దాని మీద యుద్ధం చేయటం నువ్వు నేర్చుకోవాలి. ఎలా నడుచుకోవాలో, ఒక పరిశుద్ధుడివి, దేవుని మందిరానికి వస్తున్న వ్యక్తివి, బైబుల్ చేత పట్టిన వ్యక్తివి, ఇంకా తుంటరు మాటలు, సెటైర్లు, లోక సంబంధమైన అలవాట్లు, నీ నడిపింపు ఏంటి, నీ వేషధారణ ఏమిటో ఒక్కసారి ఆలోచించు. ఏదో సిటీలో బ్రతుకుతున్నాను, ఏదో గొప్ప చదువులు చదువుతున్నాను అనుకుంటూ లోక సంబంధమైన అలంకరణతో నడుచుకుంటూ జీవితాన్ని పాడు చేసుకుంటూ అనేకుల జీవితాలను పాడు చేస్తున్నావేమో. నీ నడక, నీ పడక అన్నీ యేసు ఎరిగాడు కనుకనే మరొక్కసారి తన సేవకులు మరుగుపరిచి మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. అందరము చేతులు పైకెత్తి క్షణం ప్రార్థన చేసుకుందాం. అందరం ఒక క్షణం చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకుందాం. అలాగే చేతులు పైకెత్తి, యేసయ్యా, యేసయ్యా, నీకోసం వచ్చానయ్యా. నీ హస్తం నా మీద ఉండాలి తండ్రి. నా కుటుంబ అవసరతలు, నా జీవితంలో ఒక గొప్ప జయం, నా కుటుంబ అవసరతలు, నేను ఏమి నేర్చుకోవాలో అలాంటి ఒక గొప్ప ప్రార్థన జీవితం అయ్యా నీకోసం ప్రభువా. నా జీవితం మేలు కొలుపుకునే ప్రార్థన నాలో నుంచి పుట్టేటట్లు అలనాడు దావీదుకు నేర్పిన సంపూర్ణ భక్తులోనికి వచ్చే విధానం నేర్పిన యేసయ్యా, నేను నేర్చుకున్నట్టుకే నీ హస్తాన్ని చాపండి అయ్యా. చాపండి తండ్రి, నీ హస్తాన్ని చాపిన యేసయ్యా, 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 యేసయ్యా.
నీలో ప్రతి మస్టు తొలగించబడాలి. ఎవరు చూడటం లేదు అనుకోకు. ఒకసారి హృదయాన్ని కఠినం చేసుకోకుండా కన్నెళ్లతో ప్రార్థన చేసుకో. నేను చేసిన పాపం ఇదయ్యా, నా బలహీనత ఇదయ్యా, నేను మారలేకపోతున్నానయ్యా, ఇక నీ హస్తాన్ని చాపావయ్యా, నేను బలపరచబడుతున్నానయ్యా, ఇక ఆ పాపపు జోలికి వెళ్ళనయ్యా, లోకపు చూపులు ఉండవయ్యా, ఆ మోహపు చూపుల్లో నేను పడిపోను యేసయ్యా. నీవు నీ హస్తాన్ని చాపి నన్ను దీవించుటకు దిగి వచ్చినవాడా, పరిశుద్ధునిగా మార్చేవాడా, నా అవసరతలు తీర్చేవాడా, గొప్ప సైన్యంగా నన్ను తీర్చిదిద్దే యేసు అంటూ ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువా నీ స్తోత్రాలు. మీరెంతైనా నమ్మదగిన దేవుడివి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడివి. ప్రతి నెల ఈ 15వ తేదీ ఆశీర్వాద ప్రార్థన కూడికను ఒక్కొక్క నెల మహిమకరముగా దీవెనకరంగా మీరు జరిగిస్తూ వస్తూ ఉన్నారు. మంచి వాతావరణాన్ని మీరు ఇచ్చి విశేషమైన ఈ ప్రజావాహినిని మీరు తోడుకొని వచ్చి ఈ రాత్రి మీ దాసులను క్షేమంగా మా మధ్యలోకి మీరు నడిపించి, మీరు నిలబెట్టి అభిషేకించి, వాగ్దానపూర్వకమైన అభయవాక్కుల చేత ఈ రాత్రి వాక్యధారిగా మా మధ్యలో ప్రత్యక్షమైనందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. చిన్నవారి మీద నా హస్తము ఉంచదనని మీరే మాట్లాడారు నాయన. బలము కలిగిన నీ హస్తం, సాహస కార్యాలు చేసే నీ హస్తం, రక్షించగలిగిన నీ హస్తం, బాగు చేసే నీ హస్తం, రక్షించే నీ హస్తం, శక్తి కలిగిన నీ హస్తాన్ని ఈ రాత్రి ప్రజల మీదకి, ఒక్కొక్కరికి మా మీదకి మీరు రప్పించాలని వాగ్దానపూర్వకంగా మీరు మాట్లాడి ప్రతి వారి మీద ఈ రాత్రి మీ హస్తాన్ని ఉంచినందులకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఇలాంటి మహత్తరమైన మీ హస్తాన్ని మా మీద చాపి మా జీవితాలలో మీరు ఏమి చేయ ఉద్దేశించారో మీ దాసుని ముఖాంతరములో నుండి మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన. ఇదిగో నీ హస్తం మా మీదకి వస్తే, నీ హస్తం మా మీద చాపబడితే మా అవసరాలన్నీ తీర్చబడతాయని మీరు చెప్పారయ్యా. భౌతిక జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఉన్న ప్రతి అవసరాలు తీర్చబడాలి నాయన. ఈ ప్రజల జీవితంలో ప్రతి అక్కర తీర్చబడాలి నాయన, ప్రతి అవసరము తీర్చబడాలి నాయన. వీరి పిల్లలకు కావలసిన అవసరాలన్నీ మీరు తీర్చాలని కోరుకొని మీ హస్తాన్ని చాపినందుకు స్తోత్రాలు. ఇప్పటి వరకు ఎన్నో అవసరాల చేత, ఎన్నో అక్కర్ల చేత కన్నీళ్లు విడుస్తూ, నిందల అవమానాల చేత, ఆర్థిక ఇబ్బందుల చేత సతమతమైపోతూ నలిగిపోతున్న నీ ప్రజలకు వెన్ను తట్టి, చెయ్యి పట్టి అయ్యా ధైర్యాన్ని కలుగు చేసే మీ వాక్కుల చేత ఈ రాత్రి ప్రజలతో మీరు మాట్లాడినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. శత్రువుల మీద జయము కలుగు చేస్తానని మీరు చెప్పారయ్యా. ఇప్పటి వరకు అపజయాల మధ్యలో ఓడిపోతూ, తలదించుకుంటూ, అవమానాలకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నారేమో. ఈ ఆశీర్వాద ప్రార్థన కూడికలో మీ దాసుని ద్వారా ఇదిగో జయము కలుగు చేసే దేవునిగా, జయవీరుడుగా, జయ సంకేతాన్ని ప్రజలకు ఈ రాత్రి మీరు ఇచ్చినందులకై స్తోత్రాలయ్యా. ఒక్కొక్కరి చేతిలో జయ జెండాని చేత పట్టుకొని ఈ ప్రాంగణము విడిచేటట్లుగా ఈ రాత్రే మీరు ఈ ప్రజలలో ఆశను చిగురింప చేసినందుకై స్తోత్ర. ఈ ప్రజలకు మరొకసారి ధైర్యం ఇచ్చినందుకై స్తోత్ర. ఇక ఎక్కడ ఓడిపోకూడదు నాయన, అపజయాల పాలవకూడదు నాయన. నీ హస్తం ఈ ప్రజల మీదే ఉండాలి. ఈ ప్రజలు అడుగుపెట్టిన చోటనెల్లా జయము పొందుదురుగాక, జయమును పొందుదురుగాక. దేవా, నీ హస్తమును ఇదిగో ఈ రాత్రి మా మీద చాపి ఇదిగో ఇలాంటి గొప్ప కార్యాలు మా జీవితాలలో ఈ 6వ నెలలో మేము అనుభవించాలని అద్భుత రీతిలో మీరు మాట్లాడారు నాయన. తండ్రి, ఈ మాటలన్నీ మా హృదయాలలో మీరు నీరు కట్టి ఫలింప చేయమని వేడుకొనుచున్నామయ్యా. ఎవరెవరో హస్తపు నీడలో, ఎవరెవరో హస్తం మా మీద ఉండాలని ఇప్పటి వరకు కోరుకున్నారేమో, ఈ రాత్రి సర్వశక్తి కలిగిన మీ హస్తమే ఈ ప్రజల మీద చాపినందులకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో నీ హస్తం మా మీద చాపి
బాగుగా మమ్మల్ని పరిశుద్ధపరచమని వేడుకొనుచున్నా, శుద్ధి చేయమని వేడుకొనుచున్నా. క్షౌరము వేసి మీ రక్తము చేత, మీ వాక్యము చేత, మీ ఆత్మ చేత ఈ రాత్రి మమ్మల్ని పరిశుద్ధులుగా మీరు మార్చమని వేడుకొనుచున్నా. మహిమ కలిగిన నగరములో శుద్ధులతో కూడా సంచరించేటట్లుగా నీ హస్తము చేత మమ్మల్ని బాగుగా పరిశుద్ధపరచయ్యా, బాగుగా పరిశుద్ధపరచు నాయన, పరిశుద్ధపరచు నాయన. నీ హస్తం మా మీదకి రప్పించి మాకు మీరు అన్నిటినీ నేర్పిస్తానన్నారయ్యా. ప్రార్థనను నేర్పించండి నాయన, మీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నేర్పించండి నాయన, క్రమముగా నడవటం నేర్పించండి నాయన. తండ్రి, ప్రతిదీ మీరు మాకు నేర్పించండి. మా పితరుడైన దావీదుకి ప్రతిదీ మీరు నేర్పించినట్లుగా, వ్రాతపూర్వకముగా మీరు నేర్పించినట్లుగా మా అందరికీ మీరు నేర్పించండి అయ్యా. నీ పాదాల దగ్గర నేర్చుకోవటానికి శిరము వంచి ఇదిగో తగ్గించుకొని మీ ఎదుట ఉన్నామయ్యా. మీరు మాకు నేర్పించండి నాయన. ఒక్కొక్కరిలో బలమైన ప్రార్థనాత్మ ఈ కడవరి కాలములో ఒక్కొక్కరిలో పుట్టించేటట్లుగా మీరు నేర్పించండి నాయన. ప్రార్థనను ఒక్కొక్కరిలో కలుగు చేయండి. మీ హస్తాన్ని మా మీద ఉంచి అనేకులకు సువార్త ప్రకటించేటట్లుగా ఎండిపోయిన ఈ అనుభవాలన్నీ కూడా, ఎండిపోయిన ప్రతి అనుభవాలు కూడా ఈ రాత్రి నుండి చిగురింప చేయబడి మహాసైన్యముగా మార్చబడాలి. గొప్ప దేవుడా, మీ సహాయం చేయండి నాయన. మా జీవితాల్లో ఇక ఎండిన అనుభవాలు ఉండకూడదు. ఆశలన్నీ విఫలమైపోయి మేము నాశనమైపోతమే అనుకున్న ఎముకలనే ఇశ్రాయేలీల ఆశలను చిగురింప చేసేవయ్యా. సువార్త ద్వారా అనేక ఆత్మలు సంఘములో చేర్చబడినట్లుగా, ఆత్మల పంట వచ్చేటట్లుగా మీ హస్తాన్ని చాపినందుకై స్తోత్రాలు. బిడ్డలు ఆశతో అయ్యా, చిన్నలు, యవనులు, పెద్దలు, వృద్ధులు నీ వైపు చేతులెత్తారయ్యా. మా అందరి మీదకి నీ హస్తాన్ని రప్పించండి నాయన. ఈ మాటలన్నీ మా మనస్సు అనే మెత్తని పలకల మీద ముద్రించుకొని పదిలిపరుచుకొని వాటిని గుర్తు చేసుకుంటూ మీ కార్యాలు అనుభవించేటట్లు సహాయం చేయండి ప్రభువా. ఇప్పటి వరకు మీ పక్షముగా నిలిచి మీ మాటలు విత్తిన ఇరువురు సేవకులను అభిషేకించండి, బలపరచండి, ఆరోగ్యమునివ్వండి, కృపనివ్వండి. బూదిగంతాల వరకు నీ చేతిలో ప్రజ్వరిలింప చేయండి, ప్రకాశింప చేయండి, తేజరిలింప చేయండి నాయన. తండ్రి, ఇక్కడ నిలిచిన బిడ్డలందరినీ, సేవకులందరినీ నీ కృపాహస్తాలకు అప్పగిస్తూ ఈ కూడిక ద్వారా సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాస, సమాధాన, సంతోషములు ఆయన హస్తం మా మీద ఉండాలని తీర్మానం చేసుకున్న వారికి, సకల కోటి పరిశుద్ధులకు, ఆయన మాటలు విత్తిన సేవకులకు సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రేమ వందనాలు. ప్రభు ఆశీర్వాదకరంగా జరిగించినందుకు 2 చేతులెత్తి స్తోత్రాలు చెబుదామా? స్తోత్ర స్తోత్ర స్తోత్ర.